జాబ్స్ చేస్తుంటాము, ఇవన్నీ చేస్తుంటాం కాబట్టి ఈ టైంలో మనము సాటర్డే టైం దొరికితే సండే పొద్దున్నే చర్చ్కి రావాలనే ఇంటెన్షన్తో తిరుగుతుంటాం. సరే, వాట్ ఎవర్, వాక్యంలోనికి వెళ్దాం. వాక్యంలోనికి వెళ్ళక ముందుకు ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం నాయన, నీకు వందనాస్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం మా ప్రియ పరలోకపు తండ్రి. సాయంకాలం సమయంలోనైనా మరి నీ సన్నిధిలో ఇలానైనా యూత్తోనైనా నీ బిడ్డలతో కూడుకోవడానికి ఇచ్చిన అవకాశానికి నీకు వందనాస్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం నా ప్రియ పరలోకపు తండ్రి. మరి నేనైతే కేవలం ఒక మట్టి పాత్రగా నేను వచ్చి ఇక్కడ నిలబడ్డాను నాయన. మీరు నీ ప్రజలతో నీ బిడ్డలతో మీరు మాట్లాడండి, మీ స్వరాన్ని మాకు వినిపించి నడుచు. ఇక్కడ ఉన్న ప్రతి బిడ్డను నన్ను మీ ఆత్మతో, మీ పరిశుద్ధాత్మతో నింపి ఈ కూడిక ద్వారా మీరే మహిమ ఘనతా ప్రభావాలు పొందుకోమని యేసు నామములో ప్రార్థించి బతిమలాడి వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్. సరే, బిఫోర్ గోయింగ్ ఇన్ టు ది మెసేజ్, ఐ జస్ట్ వాంట్ టు షేర్ సమ్ టెస్ట్ మనీ. ఒక టెస్ట్ మనీ నేను షేర్ చేయాలనుకుంటున్నాను. ఎవరు కూడా టెస్ట్ మనీ షేర్ చేయలేదు కాబట్టి నేను షేర్ చేస్తాను. ఓకేనా? అంటే నా లైఫ్ గురించి నేనేందో తెలియాలి కదా. నేను ఇక్కడ ఎందుకు నిలబడా, ఎలా నిలబడ్డా, దేవుడు నన్ను ఇక్కడ ఎందుకు వాడుకున్నాడు, ఎలా నన్ను సేవకునిగా దేవుడు ఇక్కడ ఎట్లా వాడుకున్నాడు, దేని విషయంలో నన్ను ఇక్కడ తీసుకొచ్చి నిలబెట్టిండు అనేది మీకు ఒక సాక్ష్యంగా నేను దాన్ని పంచుకుంటాను. నా మొత్తం పేరు జి రూబీ కిరణ్. మాది వచ్చేసి నిజామాబాద్. అక్కడ నుంచి మేము వచ్చాం. అంటే 26-27 ఇయర్స్ అయిపోయింది మేము ఇక్కడికి షిఫ్ట్ అయిపోయి. బట్ వన్ థింగ్ ముందు చెప్పాలనంటే, నా లాంగ్వేజ్ కొంచెం లోకల్ లాంగ్వేజ్, మీరు అర్థం చేసుకోవాలి. మనకు సాఫ్ట్గా మన టైటస్ ఐ గారు మాట్లాడినట్టు మనకు అంత సాఫ్ట్గా రాదు. సో లోకల్ లాంగ్వేజ్ ఎట్లుంటుంది తెలుగు కదా, అచ్చిర్రా పోయిరా ఏంద్ర పోయి ఇట్లుంటుంది. సో కాబట్టి నేను దాన్ని అయినా కూడా ఐ కంట్రోల్, బట్ ఇంగ్లీష్ నాది ఎక్కువ వస్తుంది. సో హోప్ యూ అండర్స్టాండ్ ఎవ్రీ వన్, రైట్? సో థ్యాంక్ యూ. సో నేను నిజామాబాద్ నుంచి వచ్చాను. నా 10th అయిపోయినాక ఇక్కడికి వచ్చి ఫ్యామిలీ అంటే 10th అయిపోయినాక మ్యారేజ్ కాదు, నేను ఒక్కడిని వచ్చి ఉద్యోగం చేసుకుంటూ 10th అయిపోగానే ఉద్యోగం స్టార్ట్ చేసినాం. 10th అయిపోగానే, అప్పట్లో మాకు కొంచెం 10th అయిపోగానే కాలేజ్లు ఇవన్నీ మాకు ఇంటెన్షన్ లేకుండే. 10th అయిపోయినాక ప్రజ్ఞా హాస్పిటల్ అని, ఇవన్నీ సాక్ష్యాలతోనే చెప్తాను నేను, సాక్ష్యం లేకుండా ఏది మాట్లాడాను. ప్రజ్ఞా హాస్పిటల్ అని ఖైరతాబాద్లో ఉంటుంది. అక్కడ ఆఫీస్ బాయ్గా జాయిన్ అయినా. ఎట్లా? ఆఫీస్ బాయ్గా అంటే కార్లు తుడవడం, టేబుల్స్ తుడవడం. ఆ మేడం అన్నది, బాబు నువ్వు మంచిగా చదువుకున్నావు, అది ఇది ఉన్నావు, ఇది ఎందుకు నీకు చదువు అని అంటే, లేదు మేడం నేను జాబ్ చేసుకుంటా అని వచ్చేసి 1300 జీతము. దాంతో డైలీ కార్లు తుడవాలి. చిన్నపిల్లల హాస్పిటల్, కార్లు తుడవాలా. వచ్చిన వాళ్ళకి మేడం సార్ వాళ్ళకి బండలు దూడ్చి, ఇక ఎవరైనా టిఫిన్లు తెమ్మంటారు. హాస్పిటల్ ఎట్లుంటుంది, టిఫిన్ తెమ్మంటారు కదా, అట్లా పోయి అప్పుడు 20 రూపాయలు 30 రూపాయలు ఇచ్చి టిఫిన్ తీసుకొచ్చి వాళ్ళకి ఇవ్వగానే వాళ్ళు 10 రూపాయలు ఇస్తుండే. కారు దుడిచినా కూడా 10 రూపాయలు డాక్టర్లు ఇస్తుండే, తీసుకొని జోబులో పెట్టుకొని ఇక మార్నింగ్ లంచ్ లేదు, బ్రేక్ఫాస్ట్ లేదు. మాకు రూమ్లో ఒక దగ్గర ఉంటుంటే నేను ఒక బ్రదర్ అంటే ఫ్రెండ్, కామన్ ఫ్రెండ్. వాడు పొద్దున్నే లేచి మంచి కంపెనీలో జాబ్ చేసేది. వాడు బయటికి వెళ్ళి టిఫిన్ చేసుకొని వెళ్ళిపోయేది, లంచ్ కూడా ఆఫీస్లో చేసుకొని నైట్ వచ్చినప్పుడు మాత్రమే రైస్ వండేది వాడు. సో నాకు ఇక మార్నింగ్ నుంచి మధ్యాహ్నం లంచ్ లేదు, బ్రేక్ఫాస్ట్ లేదు. ఇది ట్రూ ఫ్యాక్ట్స్. ఎవరైనా టిఫిన్ తీసుకొచ్చి ఇచ్చినాక వాళ్ళు మిగిలితే ఏం చేస్తుండేనంటే, బాబు పడేసే లేకుంటే తీసుకోబోనంటే, నిజంగా నేను చెప్తున్నాను, దేవుని సన్నిధిలో ఉండి అవి తీసుకొని తిన్నాను. నేను తీసుకొని తిన్నా. నేను ఆ 10 రూపాయలు అవి ఇస్తారు కదా, అవన్నీ జమ చేసుకొని మధ్యాహ్నం లంచ్ అట్లా పోయి అక్కడ నుంచి పోయి తెచ్చుకొని తినేది. ఇక నైట్ వాడు రాగానే, రూమ్కి రాగానే అన్నం వండేది అబ్బాయి. ఇన్ కేసు వాడు ఏమైనా తెచ్చుకుంటే వాడితో కలుపుకున్నట్టే కొన్నిసార్లు ఇస్తుండే, కొన్నిసార్లు ఇవ్వకపోతుండే. ముందట మాకు చిన్న రూమ్ ముందట ఇడ్లీ బండ్లు ఉంటుండే. వాళ్ళు ఏం చేస్తుండే, మిగిలిపోయింది పడేయడానికి పోతే నేను అన్న నాకు చెప్పండి అని అంటే, పచ్చడి, కారం పొడి, అల్లం పచ్చళ్ళు ఉంటే వాడు తీసి పెడితే నేను అవి ఆ అన్నము వీటితో కలుపుకొని తిన్న రోజులు నావి అవి. ఇట్స్ అరౌండ్ ఎప్పుడు 2000 సిరీస్లో నేను చెప్పేది. 2000-2005 ఆ సిరీస్లో నేను ఇది జరిగింది నా లైఫ్లో. సో అక్కడ నుంచి అయిపోయినాక 2005లో నాకు మ్యారేజ్ అయింది. 2006లో పాప పుట్టింది. సో ఆ పెళ్లి కాకముందు ఇంకా మనకు తెలుసు లైఫ్ అంతా ఎట్లుంటుంది, యూత్ మొత్తం గడిపినాం అంతా. ఇప్పుడంటే మ్యూజిక్ సిస్టమ్స్ ఉన్నాయి చర్చెస్లలో, పెద్ద పెద్ద చర్చెస్లో మ్యూజిక్ పెట్టగానే పాటలు, దుంకుడు, హల్లెలూయా, ఇవి అవి అన్ని డ్యాన్సులు మంచిగా ఉంటాయి కదా. మాకు అప్పుడు ఏం లేకుండే, ఓన్లీ క్యారల్స్ అని అంటే పోవాలా రాత్రిపూట
అయితే నేనేం చేస్తుంటానంటే క్యారెల్స్లో దేవుడు ఏమని చెప్పిండు, వేసే మీరు సంచులు పెట్టుకోవద్దు, అవన్నీ పెట్టుకోవద్దు అంటే నేను సంచులు పెట్టుకొని పోయేది. ఎందుకో తెలుసా? బిస్కెట్లు, కేకులు ఇవన్నీ ఉంటే జమ చేసుకుంటుంటే ఎవరైనా ఇంట్లో పోగానే వాళ్ళ ఇంట్లో లేకుంటే ఇవి అన్ని ముందర పెడుతుంటాయి. ఆడ ఇక అందరు ఫుల్గా తినేసి వచ్చి ఇక మంచిగా, సో నేను ఏదైనా బ్యాడ్ మాట మాట్లాడాలంటే సైగా చేస్తాను అన్నట్టు, మీకు అది అర్థం చేసుకోవాలి. ఇక ఆ టైంలో అందరూ మంచిగా అన్నవాళ్ళు మాతో పాటు ఉన్న వాళ్ళంతా వేసి ఉంటుండే. ఇక నన్ను ఏమంటారు, రుబీ కమన్ అన్న పోయి ఇక సంచి పెట్టుకొని అన్ని జమ చేసుకొని వచ్చేస్తుంటాయి. ఇక వచ్చి మళ్ళీ వేరే వాళ్ళ ఇంట్లో ఎవరైనా పెట్టలేని వాళ్ళ ఇంట్లో ఉంటారు కదా, వాళ్ళ ఇంట్లో అవన్నీ పరిచి తిని ఇక మిగిలిన వేసుకొని మళ్ళీ వచ్చేస్తుంటాయి. సో అది మేము ఆ దాంట్లో చేసుకొని ఇక పొద్దుట మమ్మీ డాడీ వాళ్ళు డ్యూటీకి పోతుండే, అంత అయిపోయాక ఇక ఫ్రెండ్స్తో వెళ్ళి మాకు ఊర్లో అటు అంతా మంచిగా పొడు పొడు చెట్ల కుండలు కడతారు కదా, ఆ కుండలతోని కడుపు నింపుకునేది. అర్థమైండొచ్చు మీకు కుండలు అంటే కదా. ఆ కుండలతోని కడుపు నింపుకొని ఇక లేదనంటే ఇక అప్పట్లో చల్లవి కొన్ని డ్రింకులు ఉంటుండే, అవి తీసుకొని ఇక ఫుల్ జోష్లు అంటుంటాయి. అంటే ఇప్పుడు కొందరుగా ఉండిండొచ్చు పిల్లలు కూడా, ఇవన్నీ మేము కూడా చేసినాం మీకేం సార్ అని అంటే, మేము కూడా చేసినాం, మస్తు చేసినాం తెలుసా. ఏమేం చేసినాం తెలుసా? కాంపిటీషన్ మీద నువ్వెంత అంటే నువ్వెంత, అరే మాకు జాన్ భాయ్ మా మా అమ్మాయి ఏం మామూలు అని అనుకొని ఇక నువ్వేం చేయగలుగుతావు, నువ్వేం చేయగలనంటే మేమేం చేస్తుంటాం తెలుసా, బాటిల్ వల్ల కొట్టుకొని సాక్ష్యాలు చూపిస్తాను నేను. ఇట్లా కోసుకుంటుంటే ఇప్పటిదాకా టైటస్ అయ్య గారు కూడా చూడలే, ఇట్లా కోసుకుంటుంటే ఎవరి కోసం కనిపిస్తుందా, ఇట్లా కోసుకుంటుంటే ఇట్లాంటి కథలు పడటం. మేము కూడా అందరూ అంటారు, మేము చెప్తే వినరు చాలామంది, మీరేం అయ్యారంటే మేము చేసినాం ఇవన్నీ. ఆ అనుభవించి ఆ జీవితంలో నుంచి ఇట్లా వచ్చినాం. ఈరోజు సేవకునిగా నేను నిలబడ్డానంటే కూడా ఇవన్నిటి నుంచి తప్పించి దేవుడు ఇవన్నీ అనుభవించినాం. సేవకుడు మీకంటే ఎక్కువ మేము ఆ అనుభవం, ఆ ఎక్స్పీరియన్స్ మేము అందులోకి వెళ్ళి వచ్చిన వాళ్ళం. మేము సేవకుడు ఉట్టికి కాలేదండి. సో ఇట్లా కోసుకొని చేసుకొని పోయినాం. ఈరోజు మనం కూడా చాలామంది ఈరోజు రేపు కోసుకుంటలేరు, ఇక డైరెక్ట్ ట్రైన్ కిందకో లేదనంటే యాసిడ్. నేను ఫినాయిల్ కూడా తాగినా తెలుసా, మా డాడీ ముందంటే నేను ఫినాయిల్ తాగిన డైరెక్ట్. మీరు ఇది నాకు షేర్ చేయండి, మా ఫాదర్ కూడా వినిపిస్తుంది, మా డాడీ కూడా తెలుసు. అంటే అట్లాంటి సిచ్యువేషన్స్ యూత్లో ఉన్నప్పుడు ఇవన్నీ చేసి మేము ఇక్కడికి వచ్చినాం. ఇక పెళ్ళి అయిపోయింది, పెళ్ళి అయిపోయినాక డ్యూటీ స్టార్ట్ చేసినాక 3500. నాకు ఒక పాప 2006లో పుట్టింది. మా మిస్సెస్ వాళ్ళు ఫస్ట్ నుంచి వాళ్ళ తాతల కాలం నుంచి పాస్టర్స్, అంతా బాగానే ఉండే. వాళ్ళది అచ్చంపేట, వాళ్ళ 4 ఫాదర్స్ పాస్టర్సే. వాళ్ళు మంచి బిలీవర్స్, మనమేమో డ్రంకర్స్. వాళ్ళు బిలీవర్సు, మేము డ్రంకర్స్ అన్నట్టు, డ్రంక్ అండ్ డ్రైవర్స్. సో అట్లా అయిపోయినాక ఇక వాళ్ళ దాంట్లోకి పోయే కొద్దీ మెల్లమెల్లగా మాకు ఏమైపోతుంది, నాకు కదా, వాళ్ళు బిలీవర్స్ పాస్టర్ పిల్లలు, ఇక మాకేమవుతుంటుంది ఇప్పుడు రూల్స్ రిస్ట్రిక్షన్స్. మనకు సాయంత్రం 6 గానే టెంగన గంట కొట్టేస్తుంది, దేనికి పోయి కుండలో లేకుంటే చల్లగా ఏమన్నా చూడాలని మాకు ఆ అలవాటు లైన్గా వచ్చేసింది. అగరబత్తులు మేము ఎక్కువ యూజ్ చేసేది తెలుసు అనుకుంటా. ఇక మన మీ లాంగ్వేజ్ యూత్ కదా, యూత్ లాంగ్వేజ్లో అగరబత్తులు నేను ఎక్కువ యూజ్ చేసిన చాలా మటుకు. ఈ పెదాలు అందుకే నల్లగాని, సాక్ష్యం ఇది కూడా రెండో సాక్ష్యం. సో ఇట్లా మేము చేసి, మీరు నమ్ముతారో లేదో, పర్ డే నాకు తెలిసి ఒక 3 ప్యాక్స్ అయిపోయేది. అట్లా నా లైఫ్ 3 ప్యాక్స్ అయిపోయేది డే. అది లేకుంటే నిద్ర పట్టదు, లేకుంటే బయటికి రాదు, అట్లుండే నా పరిస్థితి లైఫ్. 2010లో అనుకుంటా మా మిస్సెస్ వాళ్ళ దగ్గర అక్కడ చర్చ్కి బయట నుంచి వచ్చేవాళ్ళు, అమెరికా నుంచి పాస్టర్స్. వాళ్ళు ఏం చేసిర్రు, వాళ్ళు ఉండి పాస్టర్స్ ప్రేయర్ చేసుకుంటుంటే వాళ్ళు ఒక ఫోటో తీసుకొస్తే అది చూస్తున్నా నేను. అది చూస్తూ దేవుని బొమ్మ, యేసయ్య బొమ్మ, ఇట్లా చూసుకుంటూ పడిపోయినా. చీకటి మొత్తం, కళ్ళంతా చీకటి అయిపోయింది. చీకట్లో నాకు కనిపించేది ఒక గడ్డి పొద కాలుతుంది, చెరువు, ఒక చిన్న లేక్, అక్కడ ఒక మనిషి నిలబడ్డాడు. ఆ హీట్ మంట మండుతుంది, గడ్డి పొద, పచ్చగడ్డి, మళ్ళీ ఎండగడ్డి కదా, పచ్చగడ్డి మండుతుందా, కానీ మండుతుంది పొద. అది చూస్తున్నా నేను. వీళ్ళేమో నా మీద ప్రేయర్స్ చేస్తున్నారు చేతు పెట్టి. ఒక 10 minutes ఐ వాజ్ బ్లైండ్, చీకటి, ఇంకా నాకేం కనిపించట్లేదు. వాళ్ళు ప్రేయర్ ఒక 10 నిమిషాలు 20 నిమిషాలు అయినాక కొంచెం కోలుకున్నా, కళ్ళు వచ్చినాక వాళ్ళు ఏమన్నారు, ఏమైంది బాబు అని అంటే, ఏమో సార్ మరి నాకు ఇట్లా కనిపించింది ఇది అని అంటే, నీకు ఒకటి తెలుసా, మా చేతులకు ఇట్లా వేడి తగిలింది,
నువ్వు ఏం చూసినావో చెప్పు అని అంటే చెప్పిన. ఇట్లా పొద పచ్చ గడి కాలుతుంది, మొత్తం చెరువు ఉంది, ఒక మనిషి నిలబడ్డాడు అవతల, నేను ఇవతల ఉన్నాను. ముగ్గురు సేవకులు ఒకటే మాట చెప్పారు, దేవుడు నేను గొప్పగా వాడుకుంటాడు, ఇక్కడ కూడా కాదు మొత్తం ఇంటర్నేషనల్ మినిస్ట్రీస్లో నువ్వు పోతావు అన్నాడు. హ్యాపీ మస్తు తిన్నాం ఇట్లాంటివి అనుకున్నాను నేను కదా. ఈరోజు సేవకులు మనం చెప్తుంటే కూడా ఇట్లనే దేవుడు మనకు 2 సేవకులు ఇచ్చి ఇట్లనే ఇట్లా ఇచ్చి పెడతాం యూత్ కదా. అట్లా నేను కూడా చేసిన పెళ్ళైనాక కూడా. ఇక అక్కడి నుంచి నా లైఫ్ స్టార్ట్ అయింది, స్ట్రగుల్స్. నా ఇంటెన్షన్ ఏంది, ఇక హైదరాబాద్ మంచిగా సర్కిల్ పెరుగుతుంది, లిటికేషన్ ల్యాండ్ల మీద పడ్డా. అంటే మీకు తెలిసి ఉండొచ్చు పిల్లలకి, ఇప్పుడు వీళ్ళకి కూడా తెలుసు, ఆక్రమించుకున్న ల్యాండ్ల మీద ఈజీ సంపాదన, అవి మనం కబ్జా చేపించి లేకుంటే క్లియర్ చేపించి వస్తాయి పైసలు అని చాలా మేము వెనకబడ్డాం. ఒకరోజు ఫైనల్ అయిపోయింది, రేపు వస్తాయి. నేను ఇంకొక అన్న ఉండే సంపద అన్న, మేము ఇద్దరం కలిసి పోయినాము. ఫైనల్ అయిపోయింది డీలు. నాకు తెలిసి సికింద్రాబాద్, అది కంటోన్మెంట్ ఏరియాలో 2 acres. వాడు 50 కోట్లకు తీసుకుంటా అన్నాడు, అంత అయిపోయింది. మాకు 5 కోట్లు వస్తాయి. ఫైనల్ అయిపోయింది, అగ్రిమెంట్ అయిపోయింది, అంత అయిపోయింది. ఇక మేము సంచులు పట్టుకున్నాం, నేను ఆ సంపదన పట్టుకొని, ఇంకా రేపు వస్తాయి పొద్దుట పైసలు, మీకు అందులో 2.5 టోకెన్ అమౌంట్లు ఇస్తాం బాబు అన్నారు. 2.5. నా ఇంటెన్షన్ ఏంది, సరే దేవుడు నన్ను పిలుస్తున్నాడు కదా, ఈ పైసలు ఫస్ట్ జమ చేసుకొని ఇల్లు కొనుక్కొని కారు కొనుక్కొని చర్చ్ కట్టించుకొని నేను సేవ చేస్తాను. నేను నా ఐడియా, నా ఆలోచన, మనిషి బుద్ధి అట్లాంటిది కదా, ఇది నా ఆలోచన. సో నేనేం చేసినానంటే, ఇక ఆయనకు నిద్ర పడతలేదు, నాకు ఫోన్ చేస్తాడు, రూబీ ఎట్లా పొద్దున్నే మరి పైసలు ఎట్లా తీసుకోదాం, ఏం చేద్దాం, ఎక్కడ వెళ్దాం అంటే, నీకు దండం పెడతాను, నువ్వు పెట్టే ఫోను, మనం తర్వాత మాట్లాడదాం అంటే సరే అని చెప్పేసి ఇక పొద్దున్నే లేచినాము. ఎవరైతే బయ్యర్ ఉన్నారో వాళ్ళ దగ్గరకు పోయినాం. పోయి అంటే బ్యాగులే తీసుకుపోయినాం, మీరు నమ్ముతారు, బ్యాగులు తీసుకొని పోతే ఆయన డ్రైవర్ ఉండి, అన్నా మరి ఇట్లా సార్ రమ్మన్నాడు అని. సార్ లేడు కదా, సార్ బాంబేకి పోయిండా. అదేందన్నా నేను అగ్రిమెంట్ చేసినామనంటే, అవును బిడ్డ సార్ బాంబేకి పోయినా. సరే ఇప్పుడు ఎవరైతే సెల్లర్ ఉన్నాడు కదా ఆయన దగ్గరకు వచ్చినాం, రామంతపూర్కి వచ్చి, అన్న మరి అని చూస్తే వాడి ఇల్లు కాల్ చేసిపోయిండు, వాడు బాంబేకి పోయాడు. ఆ రోజంతా పిచ్చోళ్ళగా తిరిగినాము వాని కోసం, ఫోన్ స్విచ్ ఆఫ్, మొత్తం వాళ్ళకి తెలిసిన వాళ్ళంతా తిరిగినాం, అంతా చేసినాం, దొరకలే. ఇక ఈ మనిషికి నాతో ఉన్న సంపదన్నకి నైట్ ఇంటికి పోయిండు, ఫోన్ చేసిండు, పండుకున్నాడు. పొద్దున్నే వాళ్ళ భార్య ఫోన్ చేసింది, తమ్మి అన్న హాస్పిటల్ ఉన్నాడు, హార్ట్ అటాక్ వచ్చింది అని, పైసల కోసం టెన్షన్కి. అంటే మనిషి బుద్ధి ఎట్లుంటుంది అంటే, పైసలు ఫ్రీగా రావాలా అంటే ఎట్లానంటే స్ట్రేట్ వే కాదు, షార్ట్ కట్స్ మనకు ఎక్కువ ఇష్టం యూత్లో కదా, షార్ట్ కట్ లైఫ్స్ ఎక్కువ ఇష్టం, అది నేను కూడా అనుభవించిన. సో ఎన్ని చేసినా ఐఎమ్ జీరో ఫెయిలియర్. ఈవెన్ ఐసిఐసి బ్యాంక్ నవకేతన్ సికింద్రాబాద్ క్లాక్ టవర్ పక్కకి అక్కడ పడేటప్పుడు ఫస్ట్ నేను డిఎస్ఏగా నేను తీసుకున్నా. హోమ్ లోన్స్, పర్సనల్ లోన్స్, రికవరీ మొత్తం నేనే చేసిన. ఎవరికి, ఐసిఐసి బ్యాంక్. నా లిస్ట్లో ఫస్ట్ పేరు ఉంటుంది అక్కడ. అది కూడా ఫెయిల్, అన్నీ ఫెయిల్ అయినాయి. బాంబేలో 10 years ఉన్నా, జాబ్ చేస్తున్నా, కానీ నో ఇన్కమ్. అంటే వస్తుంది, నథింగ్ యూజ్, నో యూజ్. వచ్చిన పైసలు ఏదో ఖర్చు అయిపోతున్నాయి, తినుడు తాగుడు ఎంజాయ్, ఇదే లైఫ్ నాది, ఇంకోటి ఏం లేదు. కానీ 2015లో నన్ను దేవుడు ఎట్లా బలంగా వాడుకున్నాడు అని అంటే, ఈ నుంచి స్టార్ట్ అయింది. నాకు రేపు ఇది అవుతుంది అని అంటే పరిశుద్ధాత్మ దేవుడు అట్లా కనిపించేది, రేపు ఇది అయిపోతుంది, ఈ పని అవుతుంది, ఇది యాక్సిడెంట్ అవుతుంది, అట్లా అవుతుంది అని. ఇప్పుడు నేను ఆడ పోతుంటే కూడా అంబర్పేటలో ఒకరోజు నేను నా వైపు పోతే ఆడ బర్రె ఇట్లా గుద్దుకుంటుందని కనిపిస్తుంది, నేను చూస్తాను, నాకు ఆపిన బండి ఆడ కొట్టుకొని వాళ్ళు వెళ్ళిపోయారు. అంతగా దేవుడు నన్ను వాడుకున్నాడు. అంటే అట్లా ఫుల్లీ హోలీ స్పిరిట్తో నిండుకుని ఉన్నా. తర్వాత కొన్ని రోజుల తర్వాత నన్ను పాస్టర్స్ అందరు కూడా ఆంధ్రాకి, రాజమండ్రికి, విజయవాడకు, ఏలూరుకు అండ్ ఆల్సో ఈ మాబ్నారు, అనంతపూర్ అటు తీసుకెళ్ళి ప్రేయర్స్ చేపించేసి వాళ్ళతో చెప్పించి, నాకు అట్లా అంత విజన్ వచ్చేసింది. అరే వీడు ఏంది ఇట్లా ఎదిగిపోతున్నాడు అనే టైంలో ఇక నాకు సేవకులే, ఓపెన్గా చెప్తున్నా, సేవకులే నన్ను బాగా డిస్టర్బ్ చేసేసారు. ఇక నాకు కోపం వచ్చేసింది, వీళ్ళంతా ఇంతే పట్టు అని పక్కకు పోయింది. దేవుని యొక్క ప్రత్యక్షత, హోలీ స్పిరిట్ అన్నీ పోగొట్టుకున్నా. ఎవరి ముఖం చూసి, మానవుల ముఖం కదా, వాళ్ళు కూడా సేవకులు కూడా మనుషులు, వాళ్ళ ముఖం చూసి నేను పడిపోయినా, పక్కకు జరిగిన దేవుని గిఫ్ట్ను పోగొట్టుకున్నా. నేను పోగొట్టుకున్న తర్వాత ఇక వీళ్ళంతా ఇంతే అనుకున్నా. తర్వాత స్లోగా 1920లో నేను మొత్తం వాళ్ళకి ఎట్లా అంటే అగనెస్ట్ అయిపోయినా.
అపోస్తుల కార్యంలో ఒకసారి చూద్దాం. నేను వాక్యంలో నుంచే నా లైఫ్ చూపిస్తాను మీకు. అపోస్తుల కార్యంలో చూద్దాం ఒకసారి, ఎవరి గురించో చెప్తున్నాడు అనేది నేను చూపిస్తా. 9th చాప్టర్, యాక్ట్స్ 9th చాప్టర్, నాట్ 7th చాప్టర్ దగ్గర రండి. 7th చాప్టర్కి వచ్చారా? యాక్ట్స్ 7th చాప్టర్ 58th వర్స్ నుంచి చదవండి. నాకు తెలుగు రాదు, ముందే చెప్పాను. తెలుగు చదివేవారు ఎవరైనా ఉంటే మైక్ తీసుకొని కొద్దిగా నాకు హెల్ప్ చేయాలి. పట్టణపు వెలుపలికి అతనిని వెళ్ళగొట్టి రాళ్ళు రువ్వి చంపిరి. సాక్షులు సౌలు అను ఒక యవనుని పాదముల యొద్ద తమ వస్త్రములు పెట్టిరి. ప్రభువును గూర్చి మొరపెట్టుచు, యేసు ప్రభువా, నా ఆత్మను చేర్చుకొనుమని స్టెఫెను పలుకుచుండగా వారు అతని రాళ్లతో కొట్టిరి. అతడు మోకాళ్ళుని, ప్రభువా. అక్కడి వరకు ఆపేయండి. సో ఇక్కడ ఎవరిని చంపుతున్నారు? ఇది ఎవరి సబ్జెక్ట్? ఇది స్టెఫెన్ సబ్జెక్ట్ కదా. స్టెఫెన్ని చంపుతుంటే ఏం చేస్తున్నాడు? సౌలు అంటే పౌలుగా మార్చబడింది కదా. పౌలు ఆడ కూర్చుంటే బట్టలు అక్కడ పెట్టేసి కూర్చుంటే హీ వాజ్ లుకింగ్ లైక్, అంటే సంతోషిస్తున్నాడు అన్నట్టు. ఒక దగ్గరికి సౌలు సంపండ్ర మంచిగా అయింది వీళ్ళని అన్నట్టు. ఎవరు? సౌలు అంటే పౌలు కదా. సో నేను కూడా సంపలేదు. నేను ఏం చేసినా తెలుసా? ఒక టైప్ ఆఫ్ టార్చర్ చూపించిన సేవకులకు. నా పేరు ఎత్తితే ఉత్తర వన్ నోట్ తగలకండి, అంత వరస్ట్ క్యాండిడేట్ ఇంకో లేరు అని నా నుంచి దూరం వెళ్ళిపోయిన వాళ్ళు, నన్ను ఎవరైతే ప్రేయర్స్ కోసం తీసుకెళ్ళిపోయారో వాళ్ళని ఒక్కొక్కరిని చాలా హింస పెట్టిన. అంటే ఒక టైప్ ఆఫ్ టార్చర్, తిట్టేది ఇష్టం ఉన్నట్టు, వల్గర్ లాంగ్వేజ్, అంత హింస పెట్టిన నేను ఒక్కొక్కరిని. అట్లాంటి జీవితం గడిపిన నేను. తర్వాత ఏమైంది తెలుసా? కిందికి రండి ఇప్పుడు 8th చాప్టర్కి. 2nd వర్స్, 3rd వర్స్ నుంచి చదువు. అయితే సౌలైతే ఇంటింటా వచ్చి పురుషులను స్త్రీలను ఈడ్చుకొని పోయి చెరసాలలో వేయించి సంఘమును పాడు చేయుచుండెను. అట్లా నేను కూడా ఇట్లా చెయ్యలే, సంఘంను డిస్టర్బ్ చేయడానికి ట్రై చేసిన. నేను సీరియస్గా చెప్తున్నా, సంఘాలను చాలా డిస్టర్బ్ చేయడానికి ట్రై చేసిన తెలుసా. సేవకులను అయితే ఒకలాంటి టార్చర్, ఇబ్బంది పెట్టిన. కానీ తర్వాత ఇప్పుడు మీరు సీరియస్గా వినాలి. 2020లో కరోనా వచ్చింది కదా. 2020లో కరోనా వస్తే నాకు కరోనా రాలే, ఏం రాలే. నేను నా భార్య పిల్లలు నమ్మేమంతా మెడికల్ ఫీల్డ్, మేము ఒక్కళ్ళ దగ్గర వ్యాక్సిన్ తీసుకోలే, ఏం చేయలేదు. మంచిగా భర్పూర్ 3 పూటలు తిన్నాం, అంత ఉన్నాం. 2020 December 23rd మా మిస్సెస్ నక్షత్ర హాస్పిటల్లో పనిచేస్తుంటే పోలీసు వాళ్ళు అక్కడికి పోయిర్రు. ఆమెతో ఫోన్ చేయించారు. నేను లిటిగేషన్ ల్యాండ్ కోసం బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 4లో ఉన్నా. తొందరరా, నువ్వు తొందరరా అంటే, ఏంది చెప్పు అంటే, లేదు నువ్వు తొందరరా అని. అంటే వచ్చేవరకు పోలీసు వాళ్ళు ఉన్నారు, క్రైమ్ బ్రాంచ్ వాళ్ళు. నువ్వు ఇట్లా నీ మీద కేసు ఫైల్ అయింది, నీ ఫోన్ ఇవ్వు, అది ఇది అని అంటే, మేము ఇక్కడ ఇంద్రప్రస్థ కాలనీ ఉంటాం, మా ఆపోజిట్ బిల్డింగ్ వాళ్ళే నా మీద కేసు వేసారు. తప్పుడుగా కేసు వేసారు. 23rd నైట్ స్టేషన్లో ఉన్న ఎల్బీ నగర్ స్టేషన్లో. 24th డిసెంబర్ గురించి మాట్లాడుతున్నా. 2020 December 24th నాడు కోర్టుకు సబ్మిట్ చేసిర్రు. తీసుకుపోయి జైలు వేసేసారు. ఏ జైలా? సెంట్రల్ జైలా. ప్రామిస్, ఐఎమ్ నాట్ జోకింగ్. చూసిరు కదా సాక్ష్యాలు. 1 ఒకటి చూపించిన, 2వ సాక్ష్యం చూపించిన. 3వది ఏంటనంటే, దేవుడు పౌలుకు ఏం చేసిండమ్మా? 3 రోజులు కళ్ళు తీసేస్తే నన్ను 14 రోజులు చీకట్లో పెట్టిండు. ఎందుకు? ఇదే సేవకులను నేను చాలా బాధ పెట్టిన, ఇదే సేవకులను, సంఘాలను చాలా డిస్టర్బ్ చేసినాను. పాప ఉంది, బాబు ఉన్నారు. 2020 రీసెంట్లీ కదా, 6 years కదా ఇప్పుడు అయింది. ఒకరితో వాళ్ళని ఎట్లా అంటే ఇక మదర్ సిస్టర్ లాంగ్వేజ్, మీకు తెలుసా అది తెలుగులో ఏమనుకుంటారు, అట్లాంటి లాంగ్వేజ్తో వాళ్ళని హింస పెట్టిన. అందులోకి పోయినాక కూడా దేవుడు నాకు ఎంత కృపను చూపించిందంటే, ఆడికి పోయినాక స్టేషన్ జైల్లోకి పోగానే వాళ్ళు చెక్ చేస్తారంట. అన్ని చెక్ చేసి అంత అయిపోయినాక జైలరు కంపల్సరీ ఆ రోజు వచ్చిన వాళ్ళందరినీ కొడతాడంట. లోపలికి పోయినాక పేరు అడుగుతారు, కొడతారు.
కానీ ఆ రోజు లక్ నాకు నిజంగా మీరు నమ్ముతారో లేదో, లోపలికి పోయినాక ఆడ కూర్చోబెడతారు, ఇట్లా కూర్చోవాలా, మీకు చూపిస్తా, ఇట్లా కూర్చోవాలి, ఇట్లా కూర్చోవాలా. కూర్చుంటే వాళ్ళు వచ్చి ఏం పేరు నీదనంటే ఇక లేచి ఇట్లా పోయి, సార్ నా పేరు రూబీ కిరణ్, మీ నాయన పేరు ఏం పేరు అంటే జాన్ వెస్లీ. వెనకకు తిరిగిరు ముగ్గురు, ఎస్ఐ మళ్ళీ ఇంకా లోపల వేరే వాళ్ళు జైలరు, వాళ్ళు తిరిగి అరే నువ్వు రేపు పండుగ ఉంది కదా అని అంటే, సార్ ఇట్లా చేసిరు ఇట్లా సంగతి అంటే, ఏం కాదు పో నీ దేవుడే నేను చూసుకుంటా. వాళ్ళకు ఉన్నది విశ్వాసం. ఆ జైలరు ఆ ఎస్ఐ వాళ్ళు అన్నారు, ఏం కాదు నీ దేవుడే నేను చూసుకుంటాడు. కానీ ఆ రోజు కొట్టాల, ప్రతి ఒక్కరిని కొడతారంట ఇట్లా కూసబెట్టి. ఆ రోజు కొట్టలేదు, పంపించారు లోపలికి. పోయినాం. ఇంకా 3 స్టేజెస్ ఉంటాయి. ఫస్ట్ స్టేజ్లో 1 వీక్ కొత్తగా వచ్చిన వాళ్ళని ఉంచుతారు. సెకండ్ స్టేజ్లో అంటే ఇంకో హాల్లోకి షిఫ్ట్ చేస్తారు. నెక్స్ట్ వీక్ పోగానే ఇంకా ప్లేట్లు, గ్లాసు, ఓ బెడ్షీట్ ఇస్తారు. అది సంకలో పెట్టుకొని ప్లేట్ గ్లాస్ పెట్టుకొని లోపలికి పోయినాం. పొద్దుట 5 గంటలకు లేపుతారు. లేపి నీ ప్లేటు, నీ గ్లాసు, బెడ్షీట్ ఇట్లా పెట్టుకొని సక్కలు ముక్కలం కూర్చోవాలి, చేతులు కట్టుకొని. జైలర్ వస్తాడు, చూసుకుంటా పోతారు ఒక్కొక్కలను, పేరేంది అడుక్కుంటా పోతారు. పోయి అయిపోయినాక రౌండ్స్ అన్నట్టు, మార్నింగ్ 5 o'clock రౌండ్, అది అయిపోయినాక బయటికి వెళ్ళిపోయినాక 6 గంటలకి టీ ఇస్తారు. ఒకటే బాత్, ఇంత పెద్ద హాల్ ఉంటుంది. దాంట్లో ఎంతమంది ఉంటారు తెలుసా? ఓ 60-70 మంది ఉంటారు ఒక హాల్లో. ఒక హాల్లో 60-70 మంది ఉంటే 2 బాత్రూమ్స్ ఉంటాయమ్మా. డోర్స్ ఉండవు లోపల. అదే హాల్లో బాత్రూమ్, లెట్రిన్, డోర్స్ ఉండవు. అందులోనే స్నానం చేసుకోవాలి, అందులోనే వాష్రూమ్, అన్నీ. గమనించండి, మనం ఎవరినైనా ఏలెత్తి పెట్టి చూపించాలి, కానీ దేవుని సేవకులను ఎప్పుడు కూడా, దేవుని పని చేసేవారిని దేవుని విషయంలో మనం ఎప్పుడు కూడా చేసిన నరకం కాదు కదా. నేను అనుభవించినందుకు నేను చెప్తా. తప్పు చేస్తే ఏం చేస్తారు తెలుసా? ఆడ బయట గ్రౌండ్లో నిలబెట్టి ఇట్లా మళ్ళీ చేతులు ఇట్లా కట్టేసి, ఒక రాడ్ ఉంటుంది దాన్ని కట్టేసి ఈ కాళ్ళ మీద కొడతారు. పనిష్మెంట్ నెక్స్ట్ ఏంది తెలుసా? చేతులతోని లెట్రిన్ గడిపిస్తారు, వాష్రూమ్స్ ఉట్టి చేతులతోని, బ్రష్ చేయరు, ఏం చేయరు, ఈ చేతులతోని కడిగిపిస్తారు. అంత పెద్ద పనిష్మెంట్. అదే చేతులు మళ్ళీ తినాల. నాకు షుగర్ ఉంది, మంచిగా రైస్ పొద్దుట బ్రేక్ఫాస్ట్, ఇడ్లీయో ఉప్మా సంథింగ్ పెట్టేది మంచిగా. మధ్యాహ్నం లంచ్ ఎన్ని గంటలకు తెలుసా? 12 గంటలకు. డిన్నర్ ఎన్ని గంటలకు తెలుసా? 6 o'clockకి. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ 7 o'clockకి. మనమేమో భర్పూర్, మన పర్సనాలిటీ చూస్తుండగా ఫస్ట్ నుంచి ఫుల్గా తినేవాళ్ళమే మనం. ఇది టైమింగ్స్. ఇంకోటి ఏం తెలుసా? దాంట్లో లోపల మనం ఏం చేసినాం తప్పని వాళ్ళకు జైలర్కే ఇన్ఫార్మర్స్ ఉంటారు. అక్కడ లోపల ఖైదీలే ఇన్ఫార్మర్స్ ఉంటారు. వాళ్ళు వచ్చి నిలబడి చూస్తుంటారు ఎవరు ఏమేం చేసినా. వీళ్ళు పోయి వాళ్ళకి ఇస్తారు ఇన్ఫర్మేషన్. జైలర్కి ఇన్ఫర్మేషన్ ఇస్తాడు. వీడు ఇది చేస్తుండే, అది మనం చేసే యాక్టివిటీస్ అన్నీ చూస్తారు అన్నట్టు. ఇక మేమేం చేస్తుంటే మాకేం లేదు, కొత్తగా పోయినాం అత్తగారింటికి, కూర్చొని పాటలు పాడేది, అవి ఆడేది, ఇవి ఆడేది, చేసేది, అంత అయిపోయింది. నెక్స్ట్ స్టేజ్, సెకండ్ స్టేజ్కి పోయినాం. సెకండ్ స్టేజ్లో ఏం చేసేది తెలుసా? ఇక బాత్రూంలో గడిపిచ్చేది, మొత్తం గడ్డి బీకిపిచ్చేది, లెట్రిన్స్ అన్నీ చేపించేది. కానీ ఈ ఫస్ట్ స్టేజ్లో సెకండ్ స్టేజ్కి వెళ్ళే మధ్యలో ఒక 3 days తర్వాత 2 అబ్బాయిలు వచ్చారు. ఒక అబ్బాయి వచ్చి, అన్న నువ్వు క్రిస్టియనా, నీ పేరు వాడు విన్నా నేను అని అంటే, సరే అన్న. ఇంచుమించు నీలానే ఉంటాడు, బక్కా పొడుగా, ఆంధ్రతను. ఏమైందనంటే ఆ అబ్బాయి వాళ్ళ అత్త మేనత్త బిడ్డనే సమ్ కేసు అయింది, వచ్చేసాను. అంటే అవునన్నా అని అంటే, సరే అన్న ఏమైంది కేసు అని అంటే, మాకు ఒక రిసిప్ట్ ఇస్తుండే, ఒక కార్డు ఇస్తుండే, ఐడి కార్డు. నేను ఏమేమి చేసినో ఆ కార్డు మీద ఈ సెక్షన్స్ రాస్తుండే. నేను చెప్పిన బాబు ఇది అని అంటే, అరే ఈ సెక్షన్స్ నీ మీద పెట్టడం ఏందన్నా, ఈ సెక్షన్స్ ఎవరికి పెడతారు తెలుసా? మంచి పెద్ద పెద్ద దొంగలకు పెడతారు, నీకు పెట్టిరేమన్నా. నాకు తెలియదు బాబు, ఈరోజే వచ్చిన ఫస్ట్ టైం అని అంటే, ఇవి నీకు గానే కాదు, వేస్ట్ కేసులు ఇవి, పనికిరావు, కొట్టేస్తారన్న. సరే, ఇప్పుడు ఇంట్లో ఉన్న వాళ్ళంతా పెద్ద పెద్ద మంచి నాటు దొంగలు, బాంబే నుంచి, జైపూర్ నుంచి, ఆడ నుంచి, ఇన్ని నుంచి వచ్చారు. ఇక వీళ్ళంతా ఏం చేస్తారు తెలుసా? తినగానే
మంచిగా చుట్టాలు వీరి గురించి వానికి తెలియదు, వాని గురించి వీనికి తెలియదు. రెండు చేతులు ఇట్లా వెనక పెట్టుకొని వాకింగ్ చేస్తుంటారు ఇట్లా. ఏం సార్ ఎట్లా చేసినావు, నువ్వు ఎట్లా దొరికినావు, నువ్వు ఏం చేసినావు, ఇట్లా అయ్యి సార్ ఇట్లా కాకుండా అట్లా చేద్దాం మనం, నా ఎక్స్పీరియన్స్ నీకు ఇవన్నీ పంచుకుంటారు. అలా నేనేమో బిత్తిలాగా ఇలా కూర్చొని చూస్తున్నా, ఇదేం జీవితం నాది, వీళ్ళేమో ఇంత ఎక్స్పీరియన్స్గా తిరుగుతున్నారు. వీని ఎక్స్పీరియన్స్ ఈసారి అట్లా చేయకు, ఇట్లా చేద్దాం. వీళ్ళు పంచుకుంటారు, మంచిగా వాకింగ్ చేస్తారు. వాళ్ళు ఒక్కొక్కడు మంచిగా హట్టాకట్ట మంచిగా ఉన్నారు. ఇక ఈ బాబు నాకు ఎవరైతే పరిచయం అయిందో, ఇంకో నెక్స్ట్ డే ఇంకో బాబు వచ్చాడు. వాడు కూడా క్రిస్టియనే. వచ్చి అన్న మీరు ఇద్దరు క్రిస్టియన్స్? అవునన్నా. సరే మంచిది. కొన్ని నాకు కూడా అప్పట్లో నాలెడ్జ్ లేదు మనకు బైబుల్ గురించి, దేవుని గురించి. వీళ్ళు యు బిలీవ్ ఇట్ ఆర్ నాట్, మార్నింగ్ 3 o'clock ఇద్దరు నా పక్కకు వండుకొని అన్న లేవన్నా అని అంటారు. అరే నువ్వు నిద్ర లేదు, నువ్వు లేవు, మోకాళ్ళ మీద ఉండి ప్రేయర్ చేయాలి. 3 o'clock మార్నింగ్ మోకాళ్ళ మీద ఉండి ప్రేయర్ చేయాలి ఇద్దరు అంటాడు. నాకు అర్థం కాదు, వీళ్ళు మోకాళ్ళ మీద ఉండి ప్రేయర్ చేయందిరా బాబు. లేదు నువ్వు చెయ్యు, మా కోసం కూడా చెయ్యి. నుంచి స్టార్ట్ అయింది. 3 o'clock మోకాళ్ళ మీద ఉండి ప్రేయర్. ప్రతిరోజు వాళ్ళే లేస్తుండే, టైం లేదు, వాచ్ లేదు. 3 గంటలకు లేపుతుండే ఇద్దరు, ఇటొకడు ఇటొకడు. ఇక ఈ కడిగేటి ఉంటాయి కదా, ఆ కడిగేటి వాటి దగ్గర, ఈ వాష్రూమ్స్ కడిగే దగ్గర, అన్న నువ్వు ఏం లేదన్న, ఉట్టిగా బకెట్ పట్టుకొని నిలవాడు, మేము కడుగుతాం. అరే నేను కూడా తప్పు చేసిన, నేను కూడా మీతో లేదు నువ్వు ఉట్టిగా బకెట్ పట్టుకో, మేము కడుగుతామని ఒకటి చీపురు జగ్గు తీసుకొని వాళ్ళందరూ వాష్రూమ్స్ అవన్నీ కడిగింది, నన్ను నిలబెట్టి ఉట్టిగా బకెట్ మోస్తుంటే దాని నుంచి. నాకు అర్థం కాలే ఈ సిచ్యువేషన్. నెక్స్ట్ వీక్ ఇంకో దానికి పోయినా, ఇంకో రూమ్లోకి పోయినాం. ఆడికి పోయినాక ఇక ఇంకొక అబ్బాయి వచ్చాడు. వాడు కూడా నాది ఐడి కార్డు తీసుకొని ఇది చూసి అంతా చూసి, అన్న జనవరి 2021 అంటే డిసెంబర్ 2020కి లోపల పోయినా కదా, నెక్స్ట్ మంతే జనవరి 5th నువ్వు బయట ఉంటావు అంటావు. ఇచ్చాను అంటే వాడు వచ్చి దగ్గర 7-8 నెలలు అయిపోయింది. ఈజ్ అ టెక్నీషియన్, మంచి ఐటీ టెక్నీషియన్. నువ్వు ఉండి నన్ను బయటికి పంపిస్తావు ఏంద్రా అంటే, రూపాయి లేదు నా భార్య పిల్లల దగ్గర, వాళ్ళు వస్తున్నారు. నువ్వు 5th బయట ఉంటావన్నా జనవరి అని అన్నాడు. వీళ్ళిద్దరేమో డైలీ లేపి ప్రేయర్ చేయి ప్రేయర్ చేయి ప్రేయర్ చేయి. ఏంది సంగతి? ఆ ప్రేయర్ వల్ల వాళ్ళు చేపించిన దాన్ని బట్టి నాకు ఇంకా కొంచెం అంటే లోపల పవర్, అంటే ఒక నమ్మకం వస్తుంది. అరే వీళ్ళేంది ఇంత, వాడేమో వస్తాడు అన్న నువ్వు 5th బయటకు పోతావు చూడు అని అంటాడు. నన్ను గుమాయిస్తురు బాబు, గుమాయిస్తురు అనుకున్నా. సరే అని చెప్పేసి 3rd మార్నింగ్ ఇట్లనే ప్రేయర్ చేసుకొని ఇక తిని మేము వాకింగ్ చేసుకుంటా మాట్లాడుతున్నాము. నా మీదికి వెళ్ళి కనిపిస్తుంది బ్లాక్ షాడో ఇట్లా వెళ్ళిపోయింది, బ్లాక్ కలర్ది షాడో ఇట్లా వెళ్ళిపోయింది. వెళ్ళిపోయినాక ఇక నాకు ఏదో సంథింగ్ ఏం అర్థం కాలేదు. సో అక్కడ నుంచి ఫోన్ కాల్స్ చేయాలి. మా ఇంట్లో ల్యాండ్ లైన్ ఉంటుండే జియోది. బాబు ఎట్లా అంటే, నేను మనకు అన్న టోకన్స్ ఇస్తారు, నీ దగ్గర పైసలు అంటే పైసలు మనకి ఏం తెలుసు, మనం ఏం రొటీనా వచ్చేది. అక్కడ వాళ్ళు టోకన్స్ ఇస్తారు, నువ్వు పోయి ఫోన్ చేసుకో. వాళ్ళు ఏం చేసిరు, ఈ పోలీసు వాళ్ళకి చెప్పారు, మా అన్ననే ఫోన్ చేపిరు వాళ్ళ భార్యకు అని చెప్తే ఫోన్ చేసిన. పిల్లలు ఫోన్ ఎత్తగానే డాడీ అని అంటే చచ్చిపోయారు వాళ్ళు. ఎప్పుడు నేను బయట ఉండాలి అంత అట్లా అయిపోతే ఇక నేను ఫోన్ చేసిన 3rd అని అంటే, ఫస్ట్ టైం అప్లై చేస్తే బెయిల్ క్యాన్సిల్ అయింది అన్నారు. సెకండ్ టైం బెయిల్ 3rd ఫోన్ చేస్తే రేపు పోతున్నాం కోర్టుకు అని అన్నది. సరే అని చెప్పేసి 4th మళ్ళీ నెక్స్ట్ డే మళ్ళీ వాళ్ళకి పర్మిషన్ అడిగితే వాళ్ళు పోయి టోకన్లు ఇచ్చి, అన్న నువ్వు చేయపో నేను చెప్తా. వాళ్ళు మాట్లాడుతూనే ఉన్నారు పోలీసు వీళ్ళు. ఇక అలవాటు అయిపోయింది వాళ్ళ కన్వర్జేషన్. ఫోన్ చేయించి ఫోన్ చేసిన 4th 3-4 గంటలకు ఫోన్ చేస్తే మా భార్య ఎత్తింది. ఎట్లున్నారు ఏందమ్మా అంటే, ఇప్పుడే కోర్టుకు వచ్చినాము, నీకు బెయిల్ వచ్చింది, వస్తున్నాం, అక్కడ వెయ్యాలా, బాక్స్లో వెయ్యాలా, వాళ్ళ చేతికి ఇచ్చేది లేదు. జైల్లో బయట బాక్స్ ఉంటుంది, బెయిల్ బాక్స్ ఉంటుంది, అందులో బెయిల్ పేపర్స్ వేయాలి. 6 గంటల లోపల వేస్తే 6 గంటలకు బయటకు వస్తాం, లేదు అంటే మార్నింగ్ 6 గంటలకు బయటికి తీస్తారు. 4th సంగతి వాడు వచ్చి నీకు 5th బయటికి పోతా అన్నాడు. మీరు గుర్తుంది కదా, 5th బయటికి పోతాను.
4th బెయిల్ వచ్చింది, వాళ్ళు తీసుకొచ్చేసారు. ఎర్లీ మార్నింగ్ అందరిని పిలిచిరు. దేంతో పేరుతో పిలరు, కార్డ్ ఐడి కార్డ్తో ఉంటుంది, ఆ ఐడి కార్డ్తో పిలుస్తారు. అందరిని పిలిచిరు, వెళ్ళిపోయారు. నాకు షాక్ అయినా, అరే ఏం బాబు నన్ను పిలవలేదు, మా భార్యను బెయిల్ వచ్చిందని. మళ్ళీ వచ్చారు, ఒక 5-10 మినిట్స్ అయినాక గ్యాప్ వచ్చినాక మళ్ళీ వచ్చి టోకెన్ నెంబర్ పిలుస్తా, అన్న నీ నెంబర్ పిలుస్తారు ఊరుకో అని. నాకంటే ఎక్కువ వాళ్ళిద్దరు సంతోషపడ్డారు. ఇక బయటికి వచ్చిన మా భార్య పిల్లలు అక్కడ బయట గేట్ దగ్గర ఉంటారు. బయటికి వచ్చిన అన్ని సంతకాలు అయిపోయింది, అంత అయిపోయినాక బయటికి వచ్చి ఇక భార్య పిల్లలను తీసుకొని ఇంటికి వచ్చిన. కోర్టుకు వచ్చింది, 1 ఇయర్ తర్వాత కోర్టుకు వచ్చింది. ఎవరైతే కేసు వేసారు వాళ్ళు, కేసు వేసిన వాళ్ళు, ఇక కోర్టు నడుస్తుంది. ఇక అప్పటికి నేను దేవుని లోపలికి వచ్చిన, ఇక బైబిల్ పట్టుకున్న, అర్థమైంది ఇది నాకు గుణపాఠము, నా లైఫ్కి చేంజ్. అందరూ చాలామంది సేవకులు అవి గుర్తొచ్చినాయి. ఏవి సేవకులు చెప్పారు కదా, నువ్వు సో అండ్ సో అని, అది గుర్తుకు చేపించిండు దేవుడు. ఆ 3 o'clock ఇప్పటికీ మెయింటైన్ చేసి టిల్ టుడే ఐఎమ్ మెయింటైనింగ్ దట్ 3 o'clock. నాకు తర్వాత బైబిల్ చదువుతుంటే ఎప్పుడైతే నేను చదువుతున్నానో, ఎప్పుడైతే దేవుడు దర్శనం చూపి మాట్లాడుతున్నాడో, ఆ ఇద్దరు వ్యక్తులు ఎవరైతే అబ్రహాంకు దేవుడు ద్వారా వచ్చాడు కదా, ఇద్దరికి అటొకలు ఇటొకలు, అట్లా నన్ను కూడా ఇద్దరు అటొకలను పెట్టి దేవుడు కాపాడుకుంటూ తీసుకు, ఇంత కొట్టనీయలే, బాధపడనీయలే. నాకు అప్పుడు అర్థమైంది, ఇది నీ ప్రణాళిక, నీ చిత్తం. ఈ రోజుకి నేను ఏమన్నా చెయ్యాలా, ఎవరితో నేను మాట్లాడాలంటే దండం పెడతా, భయపడతా. ఏ సేవకుని దగ్గర మధ్యలో నేను ఇంటరప్ట్ కాను. మీ టైటస్ గారితో మజాక్ చేస్తే అంతా చేస్తే వెళ్ళిపోతా, జంప్. ఏదైనా విషయాలలో సీరియస్ కండిషన్లో నేను పోను. ఎందుకు ఆ తలనొప్పి, మనం అనుభవించినాం చేసినాం. అందుకని ఏ సీరియస్ మ్యాటర్స్లో నేను ఇన్వాల్వ్ కాను, వెళ్ళిపోతా. భయము. మళ్ళీ దేవుడు ఏం చేస్తాడు కదా, ఇంత చేసినాడు, కోర్టుకు వచ్చింది, అంత అయిపోయింది. ఎవరైతే నాకు ఆర్గ్యుమెంట్ చేస్తున్నాడో అడ్వకేటు, ఆ అడ్వకేట్ సీనియర్ అడ్వకేట్, ఈమెను తీసుకొచ్చి ఆమెను కూడా ఇంటరాగేట్ చేయాలి. ఇక నేను చేతులు కట్టుకొని నిలబడి ఆమెను ఇంటరాగేట్ చేసినాక, ఈ సీనియర్ అడ్వకేట్ నా సైడ్ ఉన్నాయన ఎవరైనా అంటే, ఈ జడ్జు ఈ అడ్వకేట్ కింద జాబ్ చేసిండట, ట్రైనింగ్. ఆ జడ్జు నీ ఏజ్ ఉంటాడు, ఈ అబ్బాయి ఏజ్ ఉంటాడు, సేమ్ ఇట్లనే ఉంటాడు. ఈ పెద్ద ఆయన దగ్గర ట్రైనింగ్ చేసిండట. ఇక ఈయన నిలబడితే ఆయన చేతులు కట్టుకొని ఏం మాట్లాడతలేడు. ఈ జడ్జి ఈమెను అడుగుతున్నాడు, నువ్వు సో అండ్ సో ఇట్లా పెట్టినావు, ఇవన్నీ కాదు, ఇవన్నీ నువ్వు ఇట్లా చేసినావు కదా, ఇవన్నిటికీ ఇది నువ్వు మరి ఏం చేసినావు అంటే, నువ్వు తప్పు కేసు పెట్టినావు కదా అని ఒప్పేసుకుంది. అవును సార్, నేను తప్పుగా పెట్టిన కేసు. మరి ఇవన్నీ నువ్వు అక్కడ చెప్పినాయి, ఇక్కడ వేరున్నాయి, ఇక్కడ చెప్పినాయి, ఇవన్నీ అంటే నువ్వు కావాల్సుకొని ఆయన మీద కేసు వేసినావు కదా అంటే, అవును సార్ కావాల్సి. ఆమెది రిజెక్ట్ చేసేసారు, పంపించేసారు. సిఐ ఉండే, సిఐ ఏం చేసిండు, వీళ్ళంతా వెరిఫికేషన్ చేసుకుంటారు కదా అడ్వకేట్. సిఐ ఏం చేసిండు, సిఐని పిలిచారు, ఆయనను కూడా ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్. ఏం చేసారు, ఏమైంది అని అంటే, ఈమెకు సాక్ష్యం ఎవరైతే చెప్పిర్రో యాజ్ పర్ లా సిఐ ఫ్రెండ్స్ని ఆయన పెట్టి సంతకాలు పెట్టించి నా మీద ఇది చేశారు. అది చెల్లదు కోర్టులో. అంటే దేవుడు వాళ్ళకు బుద్ధి చెప్పడానికి కాదు, నాకు బుద్ధి చెప్పడానికి, నాకు గుణపాఠం నేర్పడానికి ఈ కార్యాలు చేసిందని నాకు అర్థమైంది. ఇక అప్పటి నుంచి నేను ఒకటే, ఈరోజు నేను ఏ మనిషి ముఖం చూడ, తలెత్తి ఆయనను చూస్తా, థ్యాంక్ యూ లార్డ్, ఒకటే థ్యాంక్ యూ జీసస్ అని పైకి ఎత్తుతా తల, థ్యాంక్ యూ జీసస్. ఆడ నాకు ఏం కనిపించింది తెలుసా, మీరు నమ్ముతారో లేదో, దేవుడు సాతాన్ని ఎక్కడ దొక్కేసిండని, పాదాల కింద దాని తలని దొక్కింది చూడు. ఆ రోజు నేను చూసిన, 1 year తిరిగిన, అందరిది రాంగ్ ఇన్ఫర్మేషన్, అందరిది రాంగ్, తప్పనే వచ్చేసింది. ఇక అప్పుడు నాకు దేవుడు చూపించిండు. 22లా ఫైనల్ హియరింగ్ జడ్జిమెంట్. అడ్వకేట్ అంటాడు, పోతే లోపలికి పోతే 3 సంవత్సరాలు పోతావు, లేదంటే ఫైన్ కట్టమని. వీడు సస్పెన్స్ పెడుతున్నాడు గుండె. అరే ఇదేంద్ర బాబు, ఏదో ఒకటి చెప్పండి, మరి ఇంత నీకు పైసలు ఇచ్చి మళ్ళీ నువ్వు లోపలికి పంపిస్తాంటావు ఏంద్ర బాబు అని అంటే, నాకేం తెలుసు అని అంటాడు. ఇది పరిశాన్ ఉంది అనుకున్నా. ఇక నేనేం చేసిన, మా మిస్సెస్ని తీసుకొచ్చుకో అన్నాడు, మిస్సెస్తో పోయినాం. ఇంకోటి ఏం తెలుసా, నాకు జడ్జి ఎవరైతే ఇవన్నీ మొత్తం అన్ని హియరింగ్ అంతా అయిపోయినాక ఆ జడ్జి ట్రాన్స్ఫర్ అయిపోయింది, ఇంకో లేడీ జడ్జి వచ్చింది. ఈ లేడీ జడ్జి ఎంత స్ట్రిక్ట్ అంటా తెలుసా, లేడీస్ విషయంలో ఏమన్నా తప్పు ఎవడని చేస్తే 7 years 3 years ఏం చూడకుండా రాసిస్తుంది అంట.
ఇక ఆ రోజు జడ్జిమెంట్, ఇంకా నేను ప్రేయర్ చేసుకున్నా. అయ్యా అప్పుడే నేను చర్చ్ కూడా స్టార్ట్ చేసేసిన, కొత్తపేటలో చర్చ్ కూడా స్టార్ట్ చేసిన, మంచి సంఘం వస్తుంది. నేను అన్న, దేవా మరి సంఘం ఇచ్చినావు, అన్ని ఇచ్చినావు, మరి ఇప్పుడు జడ్జిమెంట్ ఉంది, మరి అది ఏమన్నా అయితే నువ్వే చూసుకో అని చెప్పేసిన. చెప్పి పోయినాం, నిలబడ్డాం. పొద్దుట పోతే మీరు నమ్ముతారా, 4 o'clock దగ్గర లోపల రానియలేదు జడ్జి. 4:30కి నన్ను లోపలికి పిలిచారు. పోయి నిలబడ్డా, చూసింది అంతే, ఇంకోటి ఏం లేదు. ఆడ ముందటనే టేబుల్ కిందట వాళ్ళ వీళ్ళు ఉంటారు, ప్యూన్స్ వాళ్ళు, కేసు కొట్టేసారు, పోయా బయటికి అన్నాను. ఇంతే, రూబికిరణ్ కేసు కొట్టేసారు, పో బయటికి అన్నాను. ఇట్లా పెట్టి 2 చేతులు తెరిచి కూర్చోబెట్టి, బయటికి వచ్చి అడ్వకేట్కి ఇట్లా కాలు మొక్కడు, వద్దు సార్ మీలాంటి వాళ్ళు మొక్కొద్దు. ఆయన అప్పుడు రెస్పెక్ట్ ఇస్తారు. ఇక అప్పుడు పైన చూసి ఇప్పటికీ నేను భయపడతాను. ఇంత సేవకునని ఇప్పటికీ గజ్జ గజ్జ వణుకుతా ఆయన విషయం. ఇది నా సాక్షి. అందుకనే దేవుడు ఈరోజు నన్ను నిలబెట్టిండు. ఎందుకు నిలబెట్టిండు తెలుసా? ఇప్పుడు వద్దాం వాక్యంలోనికి. అపోస్తుల కార్యం, ఇదే అపోస్తుల కార్యం 9వ అధ్యాయానికి రండి. 13వ వచనం నుంచి చదవండి. 9:13. అందుకు అననీయ, ప్రభువా, ఈ మనుష్యుడు యెరూషలేములో నీ పరిశుద్ధులకు ఎంతో కీడు చేసి ఉన్నాడని అతని గూర్చి అనేకుల వలన వింటిని. ఇక్కడను నీ నామమును బట్టి ప్రార్థన చేయు వారినందరినీ బంధించుటకు అతడు ప్రధాన యాజకుల వలన అధికారము పొంది ఉన్నాడని ఉత్తరమిచ్చెను. అందుకు ప్రభువు, నీవు వెళ్ళుము, అన్యజనుల ఎదుటను రాజుల ఎదుటను ఇశ్రాయేలు ఎదుటను నా నామము భరించుటకు ఇతడు నేను ఏర్పరచుకొనిన సాధనమై ఉన్నాడు. ఇతడు నా నామము కొరకు ఎన్ని శ్రమలు అనుభవింపవలెనో నేను ఇతనికి చూపుదునని అతనితో చెప్పాను. ఆమేన్, ఆమేన్. ఈరోజు నా జీవితంలో ఇదే జరుగుతుంది. అందుకని మనము ఎప్పుడు లైఫ్లో ఒకటి గుర్తుపెట్టుకొని, అవతలని నువ్వు ఎప్పుడైతే నువ్వు బాధ పెడతావు, అది సేవకుడు కానీ తల్లి కానీ తండ్రి కానీ, అది రిపీట్ నీ లైఫ్లో అవుతుంది కదా. సైకిల్ రౌండ్గా ఉంటుంది టైర్ కదా, రిపీట్ నీ 100% నీ లైఫ్లో అవుతుంది. నా విషయంలోనే చెప్తా, మా డాడీ విషయంలో నేను కొడుకుగా మా తండ్రిని ఎప్పుడు కూడా, నేను ఒక ఏజ్కి వచ్చినాక మనం ఎప్పుడైతే ఈ చెడు అలవాట్లు అయిపోయినాయో అక్కడి నుంచి మా డాడీ అని పిలవలేదు నేను. ఏంది చెప్పు, చెప్పు ఏంది, ఇట్లా రివర్స్ మాట్లాడినా. ఈరోజు నా కొడుకు కూడా 10th అయిపోయింది, వాడు కూడా నన్ను ఇప్పుడు డాడీ అని పిలవడానికి ఇష్టపడాడు. ఏంది, చెప్పు. ఫ్యామిలీలో నుంచే మనము తండ్రిదండ్రులను ఎప్పుడైతే నువ్వు నెగ్లెక్ట్ చేస్తావో, రేపు నీకు కూడా పెళ్ళి అవుతుంది, నీకు కూడా పిల్లలు పుడతారు, అదే నీ లైఫ్లో రిపీట్ అవుతుంది. ఈరోజు నా లైఫ్లో కూడా రిపీట్ అయింది. వాక్యంలో కూడా దేవుడు అదే చెప్తున్నాడు. నువ్వు ఇప్పుడు ఏం చేస్తాడు, ఈయన ఏం చేస్తాడు, వాళ్ళు అంటున్నారు, అరే ఈయన నీ ఇజ్రాయెల్ నీ ప్రజలను ఇబ్బంది పెట్టిండు, కొట్టిండు, సంపించిండు, ఎన్నో కథలు చేసిండు, మళ్ళీ నువ్వు ఆయన దగ్గరకు పోయి ప్రేయర్ చేసి ఆయన కళ్ళు దిగమంటూ చెప్తున్నావు, ఏంది దేవా అని అడుగుతున్నారు కదా. మళ్ళీ ఏంది ఇది అంతా ఎందుకు, మళ్ళీ ఏమైనా చేస్తాడు నీ ప్రజలు అని అంటే దేవుడు ఏమని చెప్తాడు? ఇప్పుడు దేవుడు ఇస్తున్నాడు సాక్ష్యం. ఏమని చెప్తున్నాడు? చదువు. దేవుడు ఇచ్చే సాక్ష్యం ఏంది? అది ఇతడు నా నామము కొరకు దేవుడు ఇస్తున్నాడు ఈ సాక్ష్యం. ఇతడు నా నామమును కొరకు ఎన్ని శ్రమలు అనుభవింపవలెనో నేను ఇతనికి చూపుదును. జాగ్రత్త. హల్లెలూయా. మనం అందుకనే తొందరపడి తల్లినైనా తండ్రినైనా సేవకునైనా అన్నవనుకో, ఇట్ విల్ రిపీట్ ఇన్ యువర్ లైఫ్. దట్ ఈస్ ఫర్ ష్యూర్. వాక్యమే చెప్తుంది. ద వర్డ్ ఇట్ సెల్ఫ్, గాడ్ ఇట్ సెల్ఫ్ షోయింగ్ ఈస్ షేయింగ్ ద టెస్ట్ మనీ. మీరు టెస్ట్ మనీ షేర్ చేయలేకపోయారు అంటే మీ జీవితంలో బ్లెస్సింగ్స్ లేవు కాబట్టి యూ కుడ్ నాట్ షేర్ ద టెస్ట్ మనీ. అంటిల్ అన్లెస్ యూ డోంట్ షేర్ ద టెస్ట్ మనీ, యూ డోంట్ రిసీవ్ ద బ్లెస్సింగ్స్. మీకు తెలుసా అది? నీ జీవితంలో రోజు ఒకటి ఏదైనా జరుగుతుంది, ఏదో ఒక మంచి జరుగుతుంది కదా. అది నువ్వు దేవుని సన్నిధిలో ఒప్పుకొని, ఈ రోజు నేను ఈ పరిస్థితిలో ఉన్నా, ఈ రోజు నేను ఈరోజు సాక్ష్యం పంచుకుంటున్నానంటే దేవుని చిత్తం అని చెప్తే, అరే వీడు నా నామాన్ని గణపరుస్తున్నాడు కదా, 90వ కీర్తనలు నా నామంను గణపరచు వాడిని నేను కదా. మరి నీ లోపల బ్లెస్సింగ్స్ ఈరోజు మనకు ఎందుకు వస్తలేవు అంటే, బికాస్ వీ నెవర్ షేర్ ద టెస్ట్ మనీ వాట్ వీ రిసీవ్డ్ ఫ్రమ్ గాడ్. ఒక్కరు ఎవరైనా
ఎవరు కూడా షేర్ చేసుకోవడానికి ఇష్టపడరు. ఎప్పుడు మనమైతే షేర్ చేసుకుంటామో టెస్ట్ మనీ, అప్పుడు మన జీవితంలో బ్లెస్సింగ్ స్టార్ట్ అవుతాయి. ఇప్పుడు నేను కూడా ఇంత షేర్ చేసుకున్నా కదా, క్లియర్గా చెప్పిన, ఇంచుగా నేను చూపించిన రిమార్క్స్ చూపించిన, నేను చేసిన కథలు ఇవన్నీ సాక్ష్యంతో పాటు చేసినోని ఈరోజు దేవుడు నన్ను ఇంత గొప్పగా వాడుకుంటూ నిలబడుతున్నానంటే ఎందుకు? నేను దేవుని టెస్ట్ మనీ నేను నా లైఫ్లో ఏం చేసింది అనేది గొప్పగా నేను చెప్పుకుంటున్నా. నాలాంటి దరిద్రుణ్ణి దేవుడు ఎవరిని ఏర్పరచుకుంటాడు తెలుసా? 1 కొరింథీయులకు పత్రిక పౌలు రాస్తాడు 1వ అధ్యాయంలో, చూడండి కిందికి. 1 కొరింథీయులకు ఫస్ట్ లెటర్ రాస్తాడు అని మా అన్న. నేను ఆయన మా అన్ననే అంట. 1 కొరింథీ ఫస్ట్ చాప్టర్లోనే కిందికి రండి, 26 నుంచి చదవండి 30 వరకు. సహోదరులారా, మిమ్మును పిలిచిన పిలుపును చూడుడి. మీలో లోకరీతిని జ్ఞానులైనను గనులైనను గొప్ప వంశము వారైనను అనేకులు పిలువబడలేదు. కానీ ఏ శరీరియు దేవుని ఎదుట అతిశయింపకుండునట్లు జ్ఞానులను సిగ్గుపరచుటకు లోకములో నుండి వెర్రివారిని దేవుడు ఏర్పరచుకొని ఉన్నాడు. బలవంతులైన వారిని సిగ్గుపరచుటకు లోకములో బలహీనులైన వారిని దేవుడు ఏర్పరచుకొని ఉన్నాడు. ఎన్నికైన వారిని వ్యర్థము చేయుటకు లోకములో నీచులైన వారిని, తృణీకరింపబడిన వారిని, ఎన్నిక లేని వారిని దేవుడు ఏర్పరచుకొని ఉన్నాడు. అయితే ఆయన మూలముగా మీరు క్రీస్తు యేసు నందున్నారు. ఇప్పుడు నేను అదే కదా ఇప్పటిదాకా చెప్పిన సాక్ష్యంలో నేను ఉన్నాను. అక్కడ ఉన్నానా? నీచుడిని ఉన్నా. ఎందుకు? సేవకులను హింస పెట్టిన, తల్లిని ఏం చేయలేదు, తండ్రిని చాలా హింస పెట్టిన, మరి ముఖ్యంగా దేవుణ్ణి నామాన్ని నేను అవమానపరిచిన. ఇప్పుడు దేవుడు ఎవరిని ఎంచుకుంటాడు? నా ఫ్యామిలీలో అందరికీ తెలుసు, నా అంత వరస్ట్గాడు ఎవరు లేడని అందరికీ తెలుసు. నాకు ఈ వీడియో పంపించాలి గారు. నా అంత వరస్ట్గాడు నా చుట్టాలలో అందరికీ తెలుసు. అందరు వెల్ సెటిల్ దేర్ ఇన్ అమెరికా, యుఎస్, కాలిఫోర్నియా, చికాగో. ఎందుకంటే నా లైఫ్ అట్లాంటిది ఉండే. కానీ ఈరోజు ఈ వాక్యం వల్ల దేవుడు నన్ను ఈ పరిస్థితిలో నిలబడ్డాడు. నో వన్ హ్యాస్ ఎ వర్డ్, సింగిల్ వర్డ్, నెవర్ టాక్. ఒక్కరు కూడా నా విషయంలో మాట్లాడలేకపోయారు. అందరు ఈరోజు సైలెంట్ అయిపోయారు. ఈరోజు నాకు ఫోన్ చేయాలన్నా ఏమైనా చేయాలన్నా కూడా వీడు పాస్టర్, మీతో ఏం నన్ను అరే ఓరా ఈరా మన లోకల్ లాంగ్వేజ్ అవి మాట్లాడిన వాళ్ళు ఈరోజు నన్ను పాస్టర్ గారు అని పిలవడానికి వాళ్ళ నోట్లో మాట లేదు. అంటే దేవుడు ఎవరిని నిలబెట్టుకుంటాడమ్మా కదా? ఇట్లా నిలబెట్టుకొని ఇప్పుడు నన్ను ఏం చేస్తున్నాడు దేవుడు? నేను చూపిస్తా చూడు. ఇప్పుడు వీడు ఎంతైతే బాధలు పెట్టిండో, ఇప్పుడు నా కోసం వీడేం కావాలి? హీ షుడ్ బి డన్ సేమ్ థింగ్ వాట్ హీ హ్యాస్ డన్ టు మై సర్వెంట్స్. పౌలు పడ్డాడా లేదా? ఎన్ని కష్టాలు పడ్డాడు. కానీ పౌలు ఏం చేసిండు? ఒక్క దగ్గర కూడా తగ్గలేదు. ఒక్క దగ్గర కూడా చెయ్యి ఇంకా ఐఎమ్ రెడీ, ఐఎమ్ హ్యాపీ, సంతోషం. ఈరోజు నేను కూడా చాలా హ్యాపీగా ఉన్నా. నిజంగా నా దేవుడు నన్ను నిలబెట్టిండంటే ఆ చీకట్లో నుంచి నన్ను ఈరోజు ఐఎమ్ రెడీ టు డై ఫర్ హిమ్. ఐఎమ్ సో హ్యాపీ. నిజంగా నేను చావడానికైనా రెడీ నా క్రీస్తు కోసం. నాకు ఎలాంటి టెన్షన్ లేదు, బాధ లేదు. ఎందుకనంటే ఇప్పుడు నాకు గట్టి విశ్వాసం ఉంది. నా భార్య పిల్లలను చూసుకోవడానికి ఆయన ఉన్నాడు. ఎంతో అనుభవించిన, ఎంతో దేవుని హింసపెట్టిన, సేవకులను హింసపెట్టిన, లైఫ్లో ఎంతో ఎంజాయ్ చేసిన. కానీ ఈరోజు రివర్స్ అయిపోయింది నా లైఫ్. ఎవరిని ఏర్పరచుకుంటాడు దేవుడు? వెల్ ఎడ్యుకేటెడ్స్ని కాదు, ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్స్ని కాదు, డాక్టర్స్ని కాదు. ఎవరిని ఎంచుకుంటాడు? ఐఎమ్ ఏ జీరో నాలెడ్జ్ పర్సన్. మీకు తెలుసా అండి, నాకు తెలుగు రాదు. నాకు చదవడం 10వ తరగతి తెలుగు దగ్గర 7-8 సార్లు రాసిన, అన్ని పాస్ అయినాయి. హిందీ రాదు నాకు, హిందీ పాస్ అయినా. ఒక తెలుగే నేను 8 సార్లు రాసిన. తెలుగు రాదు అన్నకు కూడా తెలుసు. ఆయన ఎప్పుడు అన్నా కూడా మీ అయ్యగారు అంటాడు, ఇంగ్లీష్లో కాదు తెలుగులో అని అంటాడు. మీరు నమ్ముతారో లేదో, నా బైబిల్లో మీకు చూపిస్తాను. ఇట్లా రాయబడి ఉంటుంది ఇంగ్లీష్లో. ఒక పాస్టర్ అన్న, అది బైబిల్ అనుకున్నా, ఏం గీతాలు అనుకున్నా, ఏం రాసినావు అంటే, నువ్వు ఏమన్నా అనుకో, నా దేవునికే లేదు బాధ కదా. నా దేవునికి తెలుసు నేనేందో. నేను రాసుకుంటున్నా, నా దేవుడు నాకు ఇయ్యాల పనిష్మెంట్. ఒకవేళ నేను ఇట్లా రాసుకుంటే కదా, ఏం వాక్యంలో ఏం రాస్తున్నావు, నా బుక్ నువ్వు ఏం రాస్తున్నావు, దేవుడు ఇయ్యాలి కదా పనిష్మెంట్. ఇయ్యనప్పుడు మీకెందుకు జడ్జి చేయడానికి? హూ ఆర్ యూ టు జడ్జ్ ద అనదర్ పర్సన్? వై? మనకు చాలా ఈజీగా వచ్చేస్తుంది జడ్జ్ చేయాలంటే కదా. ఈరోజు క్రైస్తవ్యంలో ఉన్న పెద్ద ప్రాబ్లం ఏంటంటే జడ్జ్.
నువ్వేంద్ర, నాకు కూడా తెలుసు, నన్నే అన్నారు ఏడుదాకా మా అమ్మ, మా మిస్సెస్ వాళ్ళ 4 fathers అందరు కూడా చుట్టాల అందరు కూడా పాస్టర్సే. ఏమన్నారు తెలుసా? నువ్వు మొన్న వచ్చిన బచ్చగానే రవై కదా, మొన్న వచ్చిన బచ్చగా, నువ్వేం మాకు నేర్పించేటి, మా తాతల నుంచి పాస్టర్స్. నేను అన్న, వాళ్ళ ఇంటికి పోతే, ఆ పాస్టర్ ఇంట్లో పోతే ఏముంటుంది తెలుసా? బైబుల్ దుమ్ము పట్టుంటే దులపాల్సి వస్తుంది. ప్రతి క్రైస్తవుల ఇంటికి నువ్వు ఎప్పుడైనా పోయినప్పుడు చూడండి, బైబుల్ ఎట్లుంటుంది అంటే దుమ్ము పట్టుంటుంది దులపడానికి. అది మీరు ఇచ్చే రెస్పెక్ట్ దేవునికి. మరి దేవుడేమో మిమ్మల్ని చీకట్లో ఉన్న వారిని తీసుకొచ్చి, మొదటి పేతురులో రాయబడ్డది, పేతురుకి ఫస్ట్ లెటర్ రాసిన, నువ్వు చీకట్లో ఉన్న వారిని నేను వెలుగులోనికి తీసుకొచ్చినానంటే, చీకట్లో నువ్వు దుమ్ము ధూళి మట్టి, నీ మీద బురద, లోక సంబంధమైనది అంతా కూడా నీ మీద ఉన్నది కదా, మన మీద ఉన్నది కదా, నా మీద ఉన్నది. సరే మీ వరకు కదా, నా మీద ఉన్నవాడిని ఇప్పుడు ఏం చేసి, ఆ బురదలో ఉన్నవాడిని ఈరోజు వెలుగుగా నిలబెట్టి ఒక వెలుగుగా నన్ను వాడుకుంటున్నాడు. హల్లెలూయా. మరి మనం ఈ వెలుగులో ఉన్న వారము, ఈ వెలుగులో ఉన్న వారిని, ఈ బైబిల్ని నువ్వు ఎందుకన్నా దుప్పట ఇంకా లోపల పెట్టుకుంటున్నావు, దుమ్ము ధూళి. ఇది మనం క్రైస్తవి. జాగ్రత్త. మనము దేవుణ్ణి ఏ విధంగా అయితే నువ్వు కొలుస్తున్నావో అదే విధంగా దేవుడు కూడా నిన్ను ఆశీర్వదిస్తాడు. నేను అన్న విషయంలో నేనేమన్నాను, నేను చాలా బాధపడ్డాను. ఒక్కరు కూడా లేచి సాక్ష్యం పంచుకోవడానికి. అరే ఒక్కరోజు నీ జీవితం, ఈరోజు అంతా నా ప్రయాణంలో దేవుడు నాకు తోడున్నాడు, నేను తిండి లేకుండే, ఆకలి నాకు కానియలేదు, దేవుడు నాకు మంచిగా చేసిండు, ఈరోజు నా రోజంతా మంచిగా గడిచిపోయింది. ఎందుకంటే బికాజ్ ఆఫ్ ఈ ట్రాఫిక్లో, ఈ రష్లో, ఈ బస్ ఎక్కుట్లలో దిగుట్లలో అన్నిట్లలో దేవుడు నన్ను కాపాడి మళ్ళీ తిరిగి క్షేమంగా నడిపి. ఒక్క మాట, అది చాలు. ఆ మాట మనం చెప్పడానికి సిగ్గుపడతాం. మీకు ఒక్క మాట చెప్తున్నాను, లైఫ్లో ఎక్కడైనా సిగ్గుపడాలి, కానీ దేవుని సన్నిధిలో, దేవుని పనిలో ఎక్కడైనా నువ్వు సిగ్గుపడ్డావంటే యు ఆర్ నాట్ బ్లెస్డ్. ఆలోచించుకోండి. నీ డేలో ఏం జరిగిందో ఆ సాక్ష్యం పంచుకోసాం, అంతే. నెక్స్ట్ ఇంకోటి చెప్తాడు దేవుడు, ఇంకోటి బ్లెస్సింగ్ ఇస్తాడు. నువ్వు సాక్ష్యం పంచుకోకున్నప్పుడు, దేవుని నామాన్ని గణపరిచినప్పుడు నీకేం బ్లెస్సింగ్ వస్తుంది చెప్పు? ఇస్తాడా? నువ్వు సిగ్గుపడుతున్నావు ఇక్కడ కూర్చొని. తర్వాత ఇప్పుడు ఏం చేసిండు? ఎవరిని వాడుకుంటున్నాడు? ఇక్కడ వీళ్ళని వాడుకుంటున్నారు కదా దేవుడు. వెర్రి వారిని, పనికి రాని వారిని, చీగొట్టిన వారిని దేవుడు వాడుకుంటున్నాడు. కాబట్టి దేవునికి ఎవరు ఇష్టం అనంటే, ఎవరైతే, మనం లైఫ్లో కొన్ని ఇవి గుర్తుపెట్టుకోవాలి. మనము లైఫ్లో మనం ఏదైతే చేసినామో ఇట్ విల్ రిపీట్ అగైన్. సో ఈరోజు నేను సేవకుని కానికే కారణం ఏంటంటే, నేను ఎవరినైతే బాధపెట్టి ఈరోజు నన్ను ఇట్లా నిలబెట్టి ఈరోజు నేను కూడా అదే అనుభవిస్తున్నా. ఏదో ఒక రీతిగా నాకైతే ఉంటుంది అది. బట్ ఐఎమ్ సో హ్యాపీ టు హ్యావ్ సచ్ థింగ్స్ ఇన్ మై లైఫ్. నో వరీస్, నా కృప నీకు ఉన్నది అన్నాడు. పౌలు ఏమన్నాడు? అయ్యా ఈ ముళ్ళును తీసేయనంటే, ఉండని, అది ఉంటేనే నువ్వు ఇంకా దగ్గరగా ఫీల్ అవుతావు, ఇంకా నీ పరిశుద్ధాత్మ నీ మీద గొప్ప కుమ్మరి, నా కృప ఇంకా గొప్పగా నీ మీదకి వస్తుంది. నువ్వు ముళ్ళు గురించి ఆలోచించకు, నీ అన్నదమ్ముల గురించి ఆలోచించకు. నా సొంత అన్నదమ్ములు, నా చెల్లెని, మా నాయన నన్ను ఎంతో, ఇప్పటికీ కూడా నన్ను ఇంకా పెడుతున్నారు. బట్ ఐఎమ్ సో హ్యాపీ. నేను అనని వీళ్ళు ఎంత అంటే అంత కృప నా మీదకి దిగుతుంది. హల్లెలూయా. ఈ ముళ్ళు ఎంత పెరుగుతుంటుందో అంత కృప డబల్ పెరుగుతుంది అంట. తెలుసా మీకు? అది వాక్యంలో ఉన్నది కదా. మనము దేవుని గురించి ఎప్పుడైతే సమర్పించుకొని చేసుకుంటామో, లేదు నువ్వు చెప్పేది ఏందన్నా మాకు తెలుసు అని చాలామంది అనుకుంటారు కదా. నేను ఒక జోక్ చెప్తాను. మా అక్క కొడుకున్నాడు, ఆడు పెళ్లి చేసుకుంటే నేను అన్నా, అరే వద్దురా పెళ్లి చేసుకోకు, నా మాటిను, లవ్ మ్యారేజ్, మా ఐటీలో పనిచేసాడు, వద్దు బాబు లైఫ్ అంటే. ఆ అమ్మాయి కూడా క్రిస్టియన్ అమ్మాయి, ప్రాబ్లం ఏం లేకుండే. ఆడు మాకు సినిమా డైలాగులు కొట్టే, ఎవరు డైలాగ్ కొట్టే తెలుసా? నేను మీలాగా కాదు పెళ్ళాన్ని ఎట్లా, ఎవరు చెప్పారు ఈ డైలాగు? మీకు తెలుసు అది ఎవరు చెప్పారో నాకంటే ఎక్కువ. వెంకటేష్ చెప్తాడు కదా, పెళ్ళాన్ని ఎట్లా అదుపులో పెట్టుకోవాలని, ఎట్లా చూసుకోవాలని మాకు బాగా తెలుసా, నన్ను నీలాగా కాదు నేను అని అన్నాడు. అరే మళ్ళీ ఇంకోసారి చెప్పురా అని వీడియో తీసుకున్నా నేను. ఆ వీడియో తీసుకొని ఇప్పటిదాకా ఉంది. కరెక్ట్ 2 years అయిపోయింది. పిల్లాడు పుట్టిండు, పిల్లం వెళ్ళిపోయింది. ఏడికి? తల్లిగారింటికి పోయింది. ఎందుకంటే పెంపకం అట్లుంది. వీళ్ళు లవ్ చేసిండు, తల్లిదండ్రుల మాటలు వినలేదు, మామూలం చెప్పినాము వినలేదు, పోయిండు పెళ్లి చేసుకున్నాడు. 2 years ఆ పిల్ల సంసారం చేసింది, వెళ్ళిపోయింది. పిల్లగాని తీసుకొని కారు కొన్నది, అంత అయిపోయింది. వీని పేరు మీద ఆ పిల్ల పేరు మీద కారు పెట్టుకుంది, అంతా తీసుకొని వెళ్ళిపోయింది సంసారం. ఇప్పటికి 8 years అయిపోయింది. పోరగాడు ఇంత వచ్చింది, ఇంకా పెరుగుతున్నాడు. అందుకనే మనము తల్లిదండ్రులు, పాస్టర్లు ఎవరైనా చెప్పేటప్పుడు మనం వినాలి.
ఈరోజు నేను ఆయనకి చూపిస్తా, అరే నువ్వు ఒక రోజు మొన్న ఒక మాట చెప్పినావు పెళ్లి చేసుకునేటప్పుడు అని అంటే, ఏ పో మామ ఊకే నువ్వు అట్లా అనకు అని అంటాడు. అవును బాబు, ఆ రోజు చెప్పినాం, వినాలి. ఒకళ్ళు నీ లైఫ్ గురించి మంచిగా చెప్తున్నారు, ఎక్స్పీరియన్స్తో చెప్తారు, ఎవరు ఉట్టిగా చెప్పారు కదా. ఈరోజు నా ఎక్స్పీరియన్స్ మీ ఎవరికైనా పనికి వస్తుందని నేను ఆలోచిస్తున్నా దేవుని కృప వల్ల. హల్లెలూయా. కాబట్టి మనం చీకట్లో ఉన్న వారిని దేవుడు ఏం చేస్తున్నాడమ్మా, బయటికి తీసుకొస్తున్నాడు. రెండోది ఏంటనంటే, మనం ఎక్కడ తప్పిపోతామో అక్కడ సరిదిద్దడానికి దేవుడు ఒకరిని నిలబెడతారు. 2 తిమోతిలకు రాసిన పత్రికలో చూద్దాం, 3వ అధ్యాయం 13వ వచనంలో, 3వ అధ్యాయము 16వ వచనం. 2 తిమోతి 3rd chapter 16-17 verses. చదవాలా? సన్నద్ధుడై ప్రతి సత్కార్యమును పూర్ణముగా సిద్ధపడి ఉండునట్లు దైవావేశన వలన కలిగిన ప్రతి లేఖనము ఉపదేశించుటకును, ఖండించుటకును, తప్పుదిద్దుటకును, నీతియందు శిక్ష చేయుటకును ప్రయోజనకరమై ఉన్నది. ఇప్పుడు మాకేమిచ్చిర్రు డ్యూటీ? ఇప్పుడు నేను సేవకుని కదా, 2020 వరకు ఐ వాజ్ నాట్ సంథింగ్, బట్ టుడే ఐఎమ్ సంథింగ్ బికాస్ ఆఫ్ గాడ్ కదా. ఈరోజు నేను సేవకుని. ఇప్పుడు మాకు డ్యూటీ ఇచ్చిర్రు, ఏం చేయమని ఇచ్చిర్రు చెప్పాలా? ఏమేమి చదవాలి? అది బుద్ధి చెప్పడానికి, ఖండించడానికి, ఉపదేశించుటకును, ఇవి చేయడానికి మాకు రైట్స్ ఉన్నాయి. ఇప్పుడు మేము ఇప్పుడు దేవుని వాక్యమే కదా, నేను నా సొంతంగా చెప్పట్లేదు, నేను అందుకనే చదివిస్తా. మేము ఇది చేయడానికి మాకు పర్మిషన్ ఉంది, రైట్ ఉంది. ఇప్పుడు మేము చెప్పినప్పుడు మీరు వినకుంటే ఏమైపోతుంది? మేము కూడా ఇప్పుడు వీడియో తీసుకొని మేము చూపించాల్సి వస్తుంది. బిడ్డ నేను చెప్పినప్పుడు నువ్వు వినలేదు, ఆ రోజు డైలాగ్ కొట్టినావు, ఇక ఇప్పుడు అర్థమైందా? తొందరపాటు పడక. మనం పడేది ఎప్పుడు అంటే ఈ యూత్లోనే పడతాం. మనకొకరు మంచి చెప్తున్నారు అని అంటే ఎందుకు చెప్తారో తెలుసా? కొంచెం మీదికి వద్దాం, అదే అధ్యాయంలో కొంచెం మీదికి పోదాం. ఏందది? 13th verse చూడండి. అయితే దుర్జనులను, వంచకులను, ఇతరులను మోసపరచుచు తామును మోసపోవచ్చు అంతకంతకు చెడిపోవుదురు. అది మనకి ఇక్కడ లైఫ్ లో ఎక్కడ స్టార్ట్ అవుతుంది తెలుసా? మనం ఎవరికి ఎక్కువ అట్రాక్ట్ అవుతాం చెప్పండి? ఇది మనలో కాదు, ఆది నుంచి వచ్చిన ప్రాబ్లమే ఇది. దేవుడు క్లియర్గా చెప్పిండు. ఏమని చెప్పిండు? నువ్వు సృష్టిని ఏలు, ఓకేనా? అంతే కదా, ఆదాంకి ఇచ్చిన పర్మిషన్ రైట్. నువ్వు సృష్టిని ఏలు, రూల్ చేయి కదా అని అంటే, ఇప్పుడు మనం ఏమైనా సృష్టి ఎవరిని వెళ్తుంది? మనల్ని వెళ్తున్నా, మనం సృష్టిని వెళ్తున్నామా కదా? సో మనల్ని అట్రాక్ట్ అయితే ఏంది? మనకేమంత పెద్ద అవసరం లేదు. అవ్వ దేన్ని అట్రాక్ట్ అయింది? సర్పంని చూసి కాదు, మంచిగా కనిపించిన అవతల కనిపించిన కమ్మలకో, మెడల కనిపించిన నెక్లెస్కో, వా ఎంత పెట్టిగా ఉన్నావు డ్రెస్సు, నా బర్త్డేకి కూడా నేను కొనుక్కుంటానే కదా. నా ఇంట్లో నా బిడ్డనే ఉంది, మీ గురించి కదా, నా బిడ్డ కూడా అదే చేస్తాను. నేనన్నా అవిటి విషయంలో అట్రాక్ట్ కావద్దు. నువ్వు వాళ్ళతో అట్రాక్ట్ అయ్యి వాళ్ళతో సహవాసం చేసి పోయి రాత్రి కూర్చొని దాగి తెల్లారి ఏమైనా ప్రేయర్ మీటింగ్ అయిపోతే ఆడపోయి హల్లెలూయా స్తోత్రం హల్లెలూయా ఆడ మ్యూజిక్కి డాన్సులు చేస్తుంటాం. మనం బయటికి వచ్చినాక ఇక హల్లెలూయా ఎటు పోతుందో, ప్రైజ్ ది లార్డ్ ఎటు పోతుందో అన్నీ పోతాయి. సాయంత్రంగానే ఆ మామ వచ్చినా పోదామా మరి సాయంత్రం. ఆయన లవర్కి ఏమైందో ఆయన బాధతో ఆడొస్తే మనమే పోయి తాగుతాం. ఆడు మాట్లాడతలేడు, ఈడు మాట్లాడతలేడు అంటే మనమే పోయి తాగుతాం. వాంతో వీంతో సాహసం చేయాలో, తాగి తందనాలు చేసుకొని లాస్ట్కి వచ్చి జీవితం నాశనం చేసుకో. ఈడ చూస్తేనేమో బా చేను మా మమ్మీ గిఫ్ట్ ఇచ్చింది ఈసారి, ఇది మమ్మీ ఇచ్చిందో తెలియదు, అవతలోడు ఇచ్చిందో తెలియదు. గిఫ్ట్ చైను, కమ్మలు, గిఫ్ట్స్, డ్రెస్సులు, వాచ్, సెల్ ఫోన్స్. లాస్ట్కి ఏమవుతుంది? వాడు రివర్స్లా నేను ఇవన్నీ ఇచ్చినా కదా నీకు, మన పెళ్ళి అమ్మనాయలు చెప్పినట్టు చేసుకునే వారికి వీడేమంటాడు? నేను ఇచ్చిన అన్నీ నాకు ఇచ్చాను, వీడు రివర్స్ కేసు చేస్తాడు, లేకుంటే ఫోటోలు తీస్తాడు. ఇవన్నీ ఈరోజు అంతా లైఫ్లో అదే రిటర్న్ అవుతుంది, అవునా కదా? అందుకనే మనం ఎవరితో స్నేహం చేయాలి తెలుసా? చెప్పండి. 1 పేతురులో క్లియర్గా రాయబడి, నేను పరిశుద్ధుని కాబట్టి మీరు కూడా పరిశుద్ధులై ఉండండి, మీరు పరిశుద్ధులతో సహవాసం చేయమని ఉట్టిగానే చెప్పలే వాక్యము. బికాజ్ మీరు ఎప్పుడైతే వరల్డ్ నేచర్తో మీరు సహవాసం చేస్తారో, మీరు కూడా వాక్యంలో క్లియర్గా చెప్పబడ్డది ఏమని? మీరు వారితో సహవాసం చేయకండి, వారితో మీరు చేయకండి. ఈవెన్ ఎవరో వద్దమ్మా, సొలొమోన్ గురించి ఏమైంది? దేవుడు చెప్పిండు, అయ్యా నువ్వు వాళ్ళని పెళ్లి చేసుకోకు. మీకు తెలుసు కదా సొలొమోన్ హిస్టరీ.
మందిరాన్ని కట్టించిండు. వద్దు నువ్వు చేసుకోకన్నా పుట్ అట్ అనుకుని కూడా పోయి చేసుకున్నాడు. లాస్ట్కి ఏమైంది? పోయింది. అన్న కూడా ఆడనే కూర్చొని చేసిండు డ్యాన్స్. కాబట్టి ప్రియ సంగమ, దేవుని బిడ్డలారా, నేను అనట్లేదు, వాక్యం నేను పరిశుద్ధి కాబట్టి మీరు పరిశుద్ధులై ఉండండి. ఉట్టిగా కాదు, మన కోసం రక్తం చిందించలేదు దేవుడు. ఏదో ఆయన వచ్చిండు చెప్పిండు చేసిండని కాదు. ఆయన థియరీ సబ్జెక్ట్ రాసిండు. ఎవరు? తండ్రి. ప్రాక్టికల్ ఎవరు చేసిర్రు? ఆయన కుమారుడు కదా. తండ్రి థియరీ రాస్తాడు. మీకు ఒకటి తెలుసా, ఇక్కడ ఫిజిక్స్ బయాలజీ వాళ్ళు ఉంటే థియరీ ఒకళ్ళు చెప్తారు, ప్రాక్టికల్ ఒకళ్ళు నేర్పిస్తారు కదా. తండ్రి థియరీ రాపిచ్చిండు, కానీ ప్రాక్టికల్ని ఎవరు చేసిర్రు? యేసుక్రీస్తు కదా. ఇప్పుడు దాన్ని వెంబడించాల్సింది ఎవరు? అంటిల్ అన్లెస్ యూ డోంట్ హ్యావ్ ఎ ప్రాక్టికల్ లైఫ్ యాజ్ ఎ క్రిస్టియన్, యు ఆర్ నాట్ గోయింగ్ టు బి ఎ క్రిస్టియన్. మీకు తెలుసా? ప్రాక్టికల్ లైఫ్ ఉండాలా. ఓన్లీ నీ విశ్వాసమే కాదు, విశ్వాసంతో పాటు ఏముండాలా? యాకోబులో క్లియర్గా రాయబడ్డది. ఏముండాలా? విశ్వాసం ఉండాలా, క్రియలు ఉండాలా. వితౌట్ ఎనీ ప్రాక్టికల్ లైఫ్ యూ కుడ్ నాట్ బి ఎ క్రిస్టియన్. ఏదో నేను పోతున్నా, చర్చికి పోతున్నా, కానుకేస్తున్నా, అయ్యగారు చెప్పింది వింటున్నా, అంత అయిపోతుంది అంటే కాదు 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 కాదు. సారీ, యు ఆర్ ఇన్ ద రాంగ్ వే, యు ఆర్ ఇన్ ద రాంగ్ సబ్జెక్ట్. యూ షుడ్ హ్యావ్ ఎ ప్రాక్టికల్ లైఫ్. నువ్వు చూపించాలా దేవునికి. దేవుడు ఇచ్చిన దాంట్లో నువ్వు ఏం పొందుకుంటున్నావు, ఏం చేస్తున్నావు, ఏంది అని అంటే అది నువ్వు చూపిస్తేనే కదా నీకు వచ్చేది బ్లెస్సింగ్స్. అంటిల్ అన్లెస్ యూ డోంట్ హ్యావ్ ఎ ప్రాక్టికల్ లైఫ్, హౌ క్యాన్ యూ బీ ఎ క్రిస్టియన్? ఈరోజు క్రైస్తవులు డిఫరెంట్ నేను చేసి చూపిస్తాను. సండే క్రైస్తవులు ఉంటారు, ఓన్లీ సండేస్ వస్తారు వెళ్ళిపోతారు. ఇంకా కొందరు ఉంటారు మనోళ్ళు పండుగ క్రైస్తవులు. నేను సిఎస్ఐ బ్యాక్గ్రౌండ్, నేను వాళ్ళ గురించి వీళ్ళ గురించి చెప్పట్లేదు, నేనే చూసిన నా లైఫ్లో. పండుగలు వస్తే ఇక మస్తు ఫ్రూట్ బూట్ వేసుకుంటాం, మా అక్కలు మా అమ్మలు అందరూ ఫుల్ వేసుకొని వచ్చేస్తారు, ఇక చూస్తారు అంతా కథం. మళ్ళీ పండుగగా కనిపిస్తాం మా అక్కలు వాళ్ళంతా. నేను చర్చికి పోతుంటే బయట చర్చ్ ఆడుంటుండే కంపౌండ్లో చిన్నగా మర్రి చెట్టు, యాప చెట్టు ఉంటుండే, దాని కింద కూర్చుంటుండేవి. కానుకలు వేసే టైంకి పోతుంటే కానుకలు వేసేసి వచ్చింది. మా అమ్మ నాయన చెప్తే పోయినా చర్చికి ఏం చేయ, కానుకలు వేసి వచ్చింది. ఇది ఒక టైప్ ఆఫ్ క్రిస్టియానిటీ. ఇంకో రెండో క్రిస్టియానిటీ ఉంటుంది. వాళ్ళు ఎట్లుంటారు అంటే, ఇక ఇప్పుడు పెద్ద పెద్ద మన మ్యూజిక్ సిస్టమ్స్ ఉంటాయి. ఆ మ్యూజిక్ సిస్టమ్స్కి అట్రాక్ట్ అయిపోయి ఏం చేస్తారు అంటే అడిగి పోతారు. వీళ్ళని ఏమంటారు అంటే బిలీవర్స్. వీళ్ళు క్రిస్టియన్స్. స్టెప్ 2 బిలీవర్స్. నేను వాక్యాలనే చూపిస్తాను, అది కూడా బిలీవర్స్. ఈ బిలీవ్ అంతా ఏం, దేంట్లో బిలీవ్ ఉంటుంది చెప్పండి? చెప్పాలా? మ్యూజిక్స్లలో ఏస్తున్నాములో నీకు ఈరోజు ఉద్యోగం వచ్చింది కాబట్టి ఆమేన్ అనండి. ఏస్తున్నాములో నువ్వు ఈరోజు కారు కూడా ఆమేన్. ఏస్తున్నాములో నీకు కెనడా వీసా వస్తుంది ఆమేన్. కొంచెం ఏసునాములో వీసా రిజెక్ట్ అయిందంటే ఇక ఆమెను ఉండదు, ఆమెను ఉండదు, ఆడి ఓడేమోడు ఇంకో దగ్గర పోతారు. ఏమా వేర్ ఇస్ యువర్ బిలీవ్? ఈ బిలీవ్ అంతా ఏడుంటుంది తెలుసా? ఆయన నమ్మకం విశ్వాసంతోనే చెప్తుంటాడు, కానీ నీ లైఫ్ ఆడ మార్చబడదమ్మా. ముందే చెప్తున్నా. నువ్వు ఆడికి పోయి ఆమెన్ గీమేన్ అనుకుంటా వద్దంటలేం. అది కూడా సేవ కూడా, అది కూడా సంఘమే. ఐఎమ్ నాట్ రిజెక్టింగ్ ఇట్, బట్ నీ లైఫ్ ఎక్కడ చేంజ్ అవుతుంది తెలుసా? హెబ్రీలకు రాసిన పత్రికలో చూద్దాం. హెబ్రీ 4th చాప్టర్. హెబ్రీలకు రాసిన 4వ అధ్యాయము 12th వర్స్ నుంచి చదవమ్మా. ఎందుకనగా దేవుని వాక్యము సజీవమై బలము గలదై రెండంచుల గల ఎటువంటి ఖడ్గము కంటెను వాడిగా ఉండి ప్రాణాత్మలను కీళ్లను మూలుగను విభజించున్నంత మట్టుకు దూర్చు హృదయం యొక్క తలంపులను ఆలోచనలను శోధించుచున్నది. అది ఏం చేయాలి ఇప్పుడు? వాక్యం ఏం చేయాలో తెలుసా? నువ్వు ఎక్కడ వెళ్ళి కూర్చోవాలో తెలుసా? వాక్యము నిన్ను ఇక్కడ బొడవాలి. రెండంచెల ఖడ్గం ఎక్కడ బొడవాలి? ఈడ బోడిసి నీ రియాలిటీ నీకు కనిపించేటట్టు సేవకుడు నుంచి నిలబడి చెప్తుంటాడు చూడు, నీకు మనసులో బాధ కోపం వస్తుంటుంది చూడు, అక్కడ నువ్వు కూర్చోవాలి. అప్పుడే నీ లైఫ్ చేంజ్ అవుతుంది. సో వీళ్ళంతా ఎవరో తెలుసా? ఫాలోవర్స్ ఆఫ్ ద జీసస్ క్రైస్ట్. వాళ్ళు క్రైస్తవులు. ఎవరిని క్రైస్తవులు అని పిలువడ్డది వాక్యంలో? అపోస్తుల కార్యం 2వ అధ్యాయంలో ఎవరిని పిలిచిరు? క్రీస్తును వెంబడించిన వారికి ఏమని పేరు ఇచ్చిరన్నా కదా. ఇప్పుడు ఎవరిని వెంబడిస్తారు? ఎవరికి ఏ క్రైస్తవులు అని పేరు పెట్టాలో మీరే ఆన్సర్ చెప్పండి. సంఘాలకు ఎవరిని క్రైస్తవులు అనాలనా? బ్లెస్సింగ్స్ అన్నీ ఎగురుకుంటా డాన్సులు చేసే వాళ్ళని క్రైస్తవులు అనాలనా?
క్రీస్తును వెంబడించే వారిని క్రైస్తవులు అనాలా? అమ్మా, ఇక్కడ మన వాళ్ళంతా దేనో వెంబడించేటట్టున్నారు అన్నోళ్ళు, ఈడంతా ఆడోళ్ళే వెంబడిస్తుంది. అంటే ఫ్రీ బస్ పాస్ ఉందని, మనకేమో ఫ్రీ లేదుగా. మీరు ఎవరిని ఫాలో కావాలి తెలుసా? సంఘాలను, డెనామినేషన్స్, పాస్టర్స్ గురించి నేను మాట్లాడు, కానీ మీరు ఫాలో అవ్వాల్సింది ఎవరిని? క్రీస్తును ఫాలో అయ్యి, ఏ సంఘం అయితే నిన్ను ఖచ్చితంగా ఖండితంగా, వాక్యం చెప్పింది కదా ఇంతకుముందు విన్నాం 1 కొరింథీలో, నిన్ను గద్దిస్తుందో, నిన్ను సరిదిద్దుతుందో, నిన్ను మారుస్తుందో, ఆ సంఘానికి నువ్వు వెళ్ళినట్టయితే, అక్కడ కూర్చున్నట్లయితే నీ జీవితం మార్చబడుతుంది. యూ విల్ బి బ్లెస్డ్. హల్లెలూయా. అంతవరకు నీకు ఎలాంటి బ్లెస్సింగ్స్ రావు. ఇదైతే నేను పక్క రాసిస్తా. అదేందా నువ్వు అట్లా మాట్లాడు? అవును, వాక్యంలోనే చెప్పింది. బ్లెస్సింగ్స్ లేవని నేను చెప్పట్లేదు, మీరు పోయి ఉరుకులాడుతురు చేస్తురు కదా. నిజంగా బ్లెస్సింగ్స్ ఎక్కడున్నాయో నేను చెప్తాను. చూడండి, యోహాను సువార్తకి రండి. వాక్యంలో ఉన్నదే నేను చూపిస్తాను. నేను నా సొంతగా నేను ఏం చెప్పట్లేదండి, వాక్యంలో ఉన్నదే చెప్తాను. జాన్ 15th chapter. We start from the 1st and 5th verses. నేను నిజమైన ద్రాక్షావల్లిని, నా తండ్రి వ్యవసాయకుడు. నాలో ఫలింపని ప్రతి తీగను ఆయన తీసి పారవేయును. ఎవరిని తీసేస్తాడమ్మా? నాలో ఫలింపని అంటే ఎవరు? బిలీవర్సా? చెప్పండి, ఎవరు ఫలించింది? ఎవరు? ద ఫాలోవర్స్ ఆఫ్ ద జీసస్ క్రైస్ట్ హూ డోంట్ ఫాలో. అంతే కదా. ఇంకా మనం క్లియర్గా పోతే, ఫలించని అని అంటే క్రీస్తులో ఎదగని వారు, క్రీస్తులో ఫలించని వారు, క్రీస్తులో జీవించిన వారు, క్రీస్తుతో నడుచుకొని వారు, క్రీస్తును వెంబడించని వారి గురించే మాట్లాడుతుంది కదా. తర్వాత తీసి పారవేయును. ఫలించు ప్రతి తీగ మరి ఎక్కువగా ఫలింపవలనని దానిలోని పనికిరాని తీగలను తీసివేయును. ఏమేం చేస్తాడు? మీకు ఇంతకుముందు ఒకటి చెప్పాను, దోస్తాను కదా. సో మనం అందరం మిక్స్గానే వస్తున్నాం, కానీ ఏదైతే బ్లెస్సింగ్స్ పెరుగుతున్నాయో దాంతోపాటు గురుగులు ఉంటాయి, గోధుమలు ఉంటాయి. ఎక్కడదక్కడ ఏరి పక్కకు పడిస్తుంటాడు దేవుడు. నువ్వు ఫలిస్తుంటే, నువ్వు దేవునితో నడుస్తుంటే, నువ్వు ఆయన వాక్యాన్ని వింటుంటే, ఆయనలో ఎదుగుతుంటే, నిన్ను డిస్టర్బ్ చేయడానికి ఎవరో ఒకరు వస్తారు కదా, వాళ్ళని తీసి పక్కకు పెడతాడు. ఎందుకంటే నా బిడ్డ, నా పేరు పెట్టి పిలువబడిన ప్రజలు. చదవమ్మా ఇంకా. నేను మీతో చెప్పిన మాటను బట్టి మీరిప్పుడు పవిత్రులై ఉన్నారు. నా యందు నిలిచి ఉండుడి, మీ అందును నేను నిలిచి ఉండును. తీగ ద్రాక్షావల్లిలో నిలిచి ఉంటేనే కాని తనంతట తానే ఏలాగు ఫలింపదో, అలాగే నా యందు నిలిచి ఉంటేనే కాని మీరును ఫలింపరు. ద్రాక్షావల్లిని నేను, తీగలు మీరు. ఎవడు నా యందు నిలిచి ఉండునో, నేను ఎవని యందు నిలిచి ఉండునో వాడు బహుగా ఫలించును. నాకు వేరుగా ఉండి మీరేమీ చేయలేరు. ఆపేయండి. ఇప్పుడు బ్లెస్సింగ్స్ ఉన్నాయా లేవా ఇందులో? చెప్పండి, ఉన్నాయా లేవా? ఇప్పుడు నువ్వు ఆ సంఘానికి పోయి డాన్స్ చేసి ఆమె అన్నంత మాత్రం బ్లెస్సింగ్ రాకుండా ఉంటాయా? చెప్పండి, మీరే చెప్పండి. ఇప్పుడు వాక్యంలో క్లియర్గా, నా యందు నేను, మీ యందు, ఉట్టిగా మీ యందు నేను మిక్స్ అయిపోవాలా? అందుకే భార్య భర్తల విషయంలో దేవుడు ఒక మాట చెప్తాడు. బికాస్ యు ఆర్ యూత్. నేను ఇది మీకు చెప్పాలని కోరుకుంటున్నా. వాక్యంలో పెళ్ళయ్యేటప్పుడు ఏమంటారు? మీరు ఏక శరీరమై, ఇప్పుడు ఇద్దరు వేరువేరు, ఇప్పుడు మీరు ఇద్దరు ఒకటై ఉండాలి. ఇప్పుడు భార్య భర్తలు ఎట్లయితే మీరు కలుసుకుంటారో పెళ్ళైన కొత్తలో కదా, ద వే ఆఫ్ యువర్ లవ్ అండ్ ద అట్రాక్షన్, యువర్ ఎమోషన్స్, యువర్ ఫీలింగ్స్ ఎప్పుడైతే మీరు ఇద్దరు కలుసుకొని ఉంటారో, దెన్ ఏమొస్తుంది బయటికి? ఒక పాపనో బాబో వస్తాడు కదా. నేను ప్రాక్టికల్గా మాట్లాడుతున్నాను. సో వచ్చినప్పుడు ఎట్లా వస్తుంది? దట్ ఈస్ అ బ్లెస్సింగ్. సో ఇప్పుడు నువ్వు క్రీస్తు కూడా కలిసి ఉంటే ఇప్పుడు ఏం బయటికి వస్తుంది? హల్లెలూయా. ఇప్పుడు చెప్పండి, ఆడికి పోయి నువ్వు ఆమేన్ హల్లెలూయా నీకు వస్తుంది కాగును కాకనంటే వచ్చిందా? అరే ఫస్ట్ నుంచే ఆయన లోపల బ్లెస్సింగ్స్ ఉన్నాయి. నీకు, నాకు, మనందరికి బ్లెస్సింగ్స్ ఉన్నాయని వాక్యం చెప్తుంది. కానీ వి నీడ్ టు రిసీవ్ ద బ్లెస్సింగ్, బట్ దే హ్యావ్ ఏ కండిషన్స్. నువ్వు 10th పాస్ గా బిడ్డ, నేనేం కొనిస్తా? మీ డాడీ ఏమన్నా అన్నాడు ఎప్పుడైనా? నువ్వు ఫస్ట్ క్లాస్ రా, నీకు చాక్లెట్ కొనిస్తా, నువ్వు స్కూల్కి పో బిడ్డ, నీకు డ్రెస్ కొని అన్నాడా లేదా? తల్లిదండ్రులే పెట్టినప్పుడు దేవుడు ఒకటే ఆజ్ఞ చెప్పిండు, ఒకటే కండిషన్ చెప్పిండు. ఏమన్నాడు? నువ్వు నాలో ఉండు, నేను నీతో ఉంటా, అంతే చాలు, ఇక అన్నీ నేను ఇచ్చేస్తాను నీకు. నాకు వేరుగుండి మీరు ఏమీ కూడా నథింగ్, యు ఆర్ జీరో. వితౌట్ మీ యు ఆర్ నథింగ్. ఇఫ్ ఐఎమ్ విత్ యూ అండ్ యు ఆర్ విత్ మీ, ఎవ్రీథింగ్ ఈజ్ విత్ యూ. ద బ్లెస్సింగ్స్ ఈజ్ దేర్ విత్ యూ కదా. మరి ఇప్పుడు చెప్పండి, నిన్ను జీవితాన్ని మారుస్తున్న దేవుడు, ఖండిస్తున్న చర్చు, నీకు బుద్ధి చెప్తున్న చర్చు, నువ్వు మార్చాలని దేవుడు చూస్తున్నాడు. నేను నీతోనుంటా, నువ్వు నాతోనుండు, అంతే చాలు, ఇవన్నీ మీకు వస్తాయనంటే మనం ఎందుకు అక్కడికి రాము?
ఎప్పుడు చూడు అన్న మమ్మల్నే మాట్లాడుతుంటాడు, ఎప్పుడు మమ్మల్నే అంటుంటాడు, ఎప్పుడు మమ్మల్నే గద్దిస్తుంటాడు. ఇది నా దగ్గర కూడా జరుగుతాయి. ఐ విల్ క్లోజ్ ఇట్. నేను కూడా దినాలకు వెళ్ళాలా, మెమోరియల్ ఉంది. సో ఇది మన విషయం ఇక్కడ దాకా. అంటే నేను ఇవన్నీ ఎందుకు నేను మీకు చెప్పాలని కోరుకుంటున్నానంటే, బికాజ్ మన లైఫ్ అంతా కూడా జస్ట్ నామినల్ క్రైస్తవులు, నామినల్ లైఫ్. వస్తున్నామా పోతున్నామా లేదా. ఈరోజు మనకు బ్లెస్సింగ్స్ ఎందుకు దొరుకుతలేవు అంటే వీఆర్ నాట్ బైండెడ్, వీఆర్ నాట్ బీన్ ఫిక్స్డ్ విత్ ద క్రైస్ట్ కదా. అన్నీ ఉన్నాయబ్బా మన మీద, దాన్ని రిసీవ్ చేసుకోవడానికి సింపుల్ మెథడ్, నథింగ్. నువ్వేం పెద్ద రాకెట్ సైన్స్ కాదు. క్రీస్తు అన్నాడు, ట్రావెల్ విత్ క్రైస్ట్, ఆటోమేటిక్ నీకు అన్నీ వచ్చేస్తాయి. నువ్వు అది ట్రావెల్ చేయడానికి ఇష్టపడవు, కానీ ఏం చేస్తారు, అప్పటి నుంచే ఉంది ఆ బ్లడ్. మన లోపల కూడా ఉంది, ఆదాం నుంచి ఉన్న బ్లడ్డే. ఐగుప్తుల నుంచి తీసుకురాగానే ఏం చేశారు, బ్లెస్సింగ్స్ పొందుకున్నారు, బయటికి రానే దూడం చేసుకున్నారు, ఎగురుకున్నారు, అంతా చేశారు, అబద్ధాలు చెప్పారు. మళ్ళా మీరు ఒక మాట చెప్తున్నాను వినండి, దేవుడు ఏ దాన్నైనా ఓర్చుకుంటాడు. అబద్ధాలు చెప్పు, మర్డర్ చేసినా, మానభంగం చేసినా, అన్నీ చేసినా ఓర్చుకుంటాడు. కానీ చేసిర్రా లేదా? మోషే మర్డర్ చేసిండా? ఎంతమందికి తెలుసు మోషే మర్డర్ చేసిండా? చదవాల బైబిల్. అందుకనే మర్డర్ చేసినందుకు దేవుడు తీసుకొచ్చి వాడుకున్నాడు. ఎంతో మంది అబద్ధాలు చెప్పారు, ఎన్నో చేసిరు కదా. దేవునికి తిరుగుబాటు కూడా చేసిండు. ఆయన కూడా దేవుడు, ఆయన పేరు ఏం పేరు, చేప కడుపులకు పోయి కూర్చున్న ఆయన. ఆయన కూడా దేవుడు అంటాడు, నాకు తెలియదా నువ్వు, నీ మనసు ఉట్టిదే దేవుడా, ఉట్టిగానే నీ వాళ్ళు క్షమాపణ అడగానే నువ్వు కరిగిపోతావు, నువ్వు వాళ్ళని దగ్గర తీసుకున్నావు, ప్రేమిస్తావు, ముద్దాడుతావు. దేవుని బుద్ధి అది కదా. కానీ మనం ఏం చేస్తున్నాం, దేవునికి కాకుండా ఫస్ట్ ప్రిఫరెన్స్ దేనికి ఇస్తాం చెప్పండి. ఎవరైనా ఫస్ట్ బెడ్ మీదకి వెళ్ళి లేవగానే బైబిల్ పట్టేటోళ్ళు ఎంతమంది ఉన్నారు? చేతులు ఎత్తండి. నిజంగా దేవునికి స్తోత్రం, గాడ్ బ్లెస్ యూ. ఫస్ట్ మన ప్రిఫరెన్స్ దేనికి ఇస్తాం తెలుసా? మన ఫోన్కి, మన లైఫ్కి. దేవునికి వచ్చే ఫస్ట్ కోపం ఏంటంటే, చాలా డేంజర్ కోపం ఏంటంటే, ఆయనకు కాకుండా నువ్వు వేరే దానికి ప్రిఫరెన్స్ ఇచ్చినావు అనుకో, నీ లైఫ్లో యు ఆర్ నో మోర్, దెర్ ఇస్ నో బ్లెస్సింగ్స్ అమ్మా. నువ్వు ఫస్ట్ ప్రిఫరెన్స్ దేవునికి ఇయ్యు, సెకండ్ ప్రిఫరెన్స్ నేను కూడా నా ఫ్యామిలీలో నేను సీరియస్గా చెప్తాను, నా వైఫ్కైనా నా పిల్లలకైనా ఫస్ట్ ప్రిఫరెన్స్ ఫస్ట్ దేవుడు, తర్వాత నా వైఫ్, నా పిల్లలు. అప్పుడే నువ్వు ఆశీర్వదించబడతావు. లేకుంటే లేదు, మనకు బ్లెస్సింగ్సే లేదు. దేవునికి వచ్చేది ప్రతి ఒక్కటే ఒక్క కోపం. నువ్వు ఏమన్నా చేయి, నన్ను క్షమించిండు కదా, నేను ఇవన్నీ చేసిన క్షమించి నన్ను తీసుకొచ్చి నిలబెట్టిండు కదా. కానీ ఎందుకు నిలబెట్టినానంటే, నేను విగ్రహారాధనకు, అంటే దేనికి, నాకంటే ముందు దేవుని కంటే ముందు నేను విగ్రహారాధన అంటే ఏదో చెట్లను ముక్కోవడం కాదు. విగ్రహారాధన ఏందో తెలుసా? నువ్వు ఫోనుకి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇచ్చినా, నీ తల్లిదండ్రులకు ఎక్కువ ప్రిఫరెన్స్ ఇచ్చినా, నీ జాబ్కి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇచ్చినా, నీ కార్కి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇచ్చినా, నీ మెడల చైన్లకు ప్రిఫరెన్స్ ఇచ్చినా, అది విగ్రహారాధనే. ఆమేన్, హల్లెలూయా. అంటే నువ్వు దేవునికి కాకుండా దీనికి ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇస్తావు కాబట్టి దేవునికి కోపం వస్తుంది ఆటోమేటికల్లీ. కాబట్టి జాగ్రత్త, మనం ఎవరికి ప్రిఫరెన్స్ ఇస్తున్నాం, ఏం చేస్తున్నాం అనేది జాగ్రత్త. క్రైస్తవులుగా మనం అది జాగ్రత్తగా ఉండాలి. ఇంకొక విషయం, మనం క్రైస్తవులని ముద్రింపబడాలి కదా, అవునా కదా. ఏమన్నాడు దేవుడు? ఆయన లోపట ఉంటే అవన్నీ వచ్చేసినాయి, కానీ ఆత్మ ద్వారా నువ్వు ముద్రింపబడ్డావా? ఎఫెసీయులకు రాసిన పత్రిక వద్దాం, 1వ అధ్యాయం. అయిపోయింది, ఇది రెండో చెప్పేసి నేను ముగిస్తానమ్మా. ఎఫెసీయుల పత్రిక వద్దాం. ఫస్ట్ ఇది చూసుకున్నాక ఇంకో దానికి వెళ్దాం. ఎఫ్ఎస్సి 1st చాప్టర్కి రండి, 3 నుండి 14th వరకు. తొందర చదువుదాం. 1st చాప్టర్ ఎఫ్ఎస్సి 1 3 నుంచి 14th వరకు. మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క తండ్రి యగు దేవుడు స్తుతింపబడును గాక. ఆయన క్రీస్తునందు పరలోక విషయంలో ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదమును మనకు అనుగ్రహించెను. ఎట్లనగా తన ప్రియుని యందు తాను ఉచితముగా మనకు అనుగ్రహించిన తన కృపా మహిమకు కీర్తి కలుగునట్లు తన చిత్త ప్రకారమైన దయా సంకల్పము చొప్పున యేసుక్రీస్తు ద్వారా తనకు కుమారులుగా స్వీకరించుటకై మనలను ముందుగా తన కోసము నిర్ణయించుకొని ఏం చేసిందమ్మా? క్రీస్తు కంటే ముందుగా మనల్ని నిర్ణయించుకొని, క్రీస్తు తర్వాత నిర్ణయించిన, క్రీస్తుకు ముందా?
ఎవరి కోసం నిర్ణయించుకున్నాడు? అది తన అద్వితీయ కుమారుని కొరకు నిన్ను నన్ను ముందుగా నిర్ణయించుకున్నాడు. చదవాల. మనము తన ఎదుట పరిశుద్ధులమును నిర్దోషమునై ఉండవలెనని జగత్తు పునాది వేయకమునిపే ప్రేమ చేత ఆయన క్రీస్తులో మనలను ఏర్పరచు. ఎప్పుడమ్మా? జగత్తు పునాది వేయక ముందుకే నిన్ను ఎరిగి ఉన్నాడు. నీ గురించి తెలుసు. ఇంకోటి ఏమని తెలుసా? వీని మనసు నన్ను అంగీకరిస్తుందా, నా కుమారుని అంగీకరిస్తుందా లేదా, నా కుమారుని ఒప్పుకుంటాడా లేదా, నా కుమారుని రక్తము కడగబడతాదా లేదా, వీడు మార్చబడతాడా లేదా, వీని హృదయము నా కొడుకుని అట్రాక్ట్ అవుతుందా లేదా అనేది అప్పుడే తెలుసు. అందరిని నేర్చుకోడు దేవుడు. ఎవరైతే అట్రాక్ట్ అవుతారో వారినే దేవుడు ఏర్పరచు. అదే కదా చెప్పబడ్డది. చదువు తర్వాత. దేవుని కృపా మహాదైశ్వర్యమును బట్టి ఆ ప్రియుని యందు ఆయన రక్తము వలన మనకు విమోచనము అనగా మన అపరాధములకు క్షమాపణ మనకు కలిగి ఉన్నది. ఎవరి వలన? ముందుగా ఏర్పరచుకున్న వారి విషయంలోనే ఈయన రక్తము ద్వారా మనని కడగబడ్డాం. పాపులను అన్న వారిని తీసుకొచ్చి మనం వెలుగులోకి తీసుకొచ్చాం. మన పాపంలను అన్నిటిని క్షమించిండు కదా. అదే కదా క్లియర్గా ఉంది. తర్వాత కాలము సంపూర్ణమైనప్పుడు జరగవలసిన ఏర్పాటును బట్టి ఆయన తన దయా సంకల్పము చొప్పున తన చిత్తమును గూర్చిన మర్మమును మనకు తెలియజేసి మనకు సంపూర్ణమైన జ్ఞానం. ఇప్పుడు తన చిత్తము సంపూర్ణము ఏమంటున్నాడు? తన చిత్త ప్రకారము తన చిత్తమును గూర్చిన మర్మమును మనకు తెలియజేసి. ఏంది ఆ మర్మం? ఏంది? వాట్ ఈస్ దట్? ఆ మర్మం ఏంటి? వాట్ ఈస్ దట్? అంటే సీక్రెట్ ఆఫ్ బిహైండ్ ఇట్ కదా. ఆ మర్మం ఏమై ఉండొచ్చు? ఒకసారి ఆలోచించండి, చెప్పండి. ఆ మర్మం ఏమై ఉండొచ్చు మన విషయంలో? దట్ దిస్ పీపుల్ విల్ ఫాలో ద జీసస్ క్రైస్ట్. వింటున్నారా? ముందుగా నిర్ణయించిండు కదా, యేసుక్రీస్తు కంటే ముందుగా నిర్ణయించిండు కదా, దట్ దిస్ పీపుల్ విల్ ఫాలో ద క్రైస్ట్ అన్న వారి గురించి ఈ మర్మాన్ని రివీల్ చేసి ఏమంటున్నాడు తర్వాత? చదువు. తర్వాత ఏమంటున్నాడు? మనకు సంపూర్ణమైన జ్ఞాన వివేచన కలుగుటకు ఆ కృపను మన ఎడల విస్తరింపచేసి. ఏందమ్మా? సంపూర్ణ జ్ఞానము. ఏ విషయంలో జ్ఞానము? ఏది మంచియో ఏదో చెడు అని ఫస్టే చెప్పిండు ఆదాము అవ్వ దగ్గర కదా. మంచి చెడుల విషయంలో నువ్వు దాని దగ్గరికి వెళ్ళకు. కాబట్టి ఈ జ్ఞానము కదా, ఈ జ్ఞానం విషయంలో దేవుడు మనకు అనుగ్రహించిండు. ఆ జ్ఞానం మనం పొందుకోవాలి. ఏది మంచి ఏది చెడు, దేని వెంబడించాలా దేని వెంబడించకూడదు, దేని వినాలా దేని వినకూడదు. మనం వాక్యము ఎన్నో యూట్యూబ్లలో వస్తాయి, అన్ని విని మన మైండ్ చెడకూడదు. అయ్యగారు ఇట్లా చెప్పిండు, ఈయన ఇట్లా చెప్తా. అయ్యా ఎన్నో కామెంటరీస్ ఉన్నాయి, 15,000 కామెంటరీస్ ఉన్నాయి. దేవుడు ఎవరికి ఎట్లాంటి ప్రత్యక్షిస్తాడో ఎవరికి తెలియదు. ఒక్కొక్కరి ద్వారా ఒక్కొక్క టైప్ ఆఫ్ మాట మాట్లాడతారు. కానీ నువ్వు దేవుని బైబిల్ చదివి ఎప్పుడైనా నేర్చుకున్నావా? ఎప్పుడైనా మనం ఇంట్లో కూర్చొని వాక్యం చదివినామా? అది దుమ్ము పట్టిపోతుంటుంది. ఓన్లీ చర్చికి వచ్చినప్పుడు పట్టుకొని సంకలు కూడా పెట్టుకురారయ్యా. తర్వాత ఈ సంకల్పమును బట్టి ఆయన పరలోకములో ఉన్నవే కాని భూమి మీద ఉన్నవే కాని సమస్తమును క్రీస్తునందు ఏకముగా సమకూర్చవలనని తనలో తాను నిర్ణయించుకొనెను. మరియు క్రీస్తునందు ముందుగా నిరీక్షించిన మనము తన మహిమకు కీర్తి కలుగు చేయవలనని దేవుడు తన చిత్త ప్రకారమైన సంకల్పమును బట్టి మనలను ముందుగా నిర్ణయించి ఆయన యందు స్వాస్థ్యముగా ఏర్పరచెను. ఆయన తన చిత్తానుసారముగా చేసిన నిర్ణయము చొప్పున సమస్త కార్యములను జరిగించుచున్నాడు. మీరును సత్యవాక్యమును అనగా మీ రక్షణ సువార్తను విని. ఏం వినాలా? మీ రక్షణ సువార్త అంటే మీరు రక్షించబడ్డారు కదా. ఈ సువార్తను విని మీరు క్రీస్తులో ఏకమైన వారు, క్రీస్తులో ఒకటైన వారు, క్రీస్తుకు సంబంధించిన వారు ముందుగానే మిమ్మల్ని ప్రిపేర్ చేసుకున్నాడు క్రీస్తు కోసము. సో ఈ సువార్తను అంటే ద గుడ్ న్యూస్ ఈజ్ నథింగ్ బట్ యు ఆర్ ద చూజన్ పీపుల్ ఫర్ ద క్రైస్ట్. You are not related to the worldly person. You are related to the Christ and you are been washed by the blood of Jesus Christ. That's why we have chosen you. వి అంటే ఎవరు? తండ్రి, కుమార, పరిశుద్ధాత్ముడు ముగ్గురు కలిసి ఆయన మనల్ని చూస్ చేసుకున్నాడు. ఆయన ఇప్పుడు చిత్త ప్రకారము ఏమంటున్నాడు? సత్యవాక్యం అనగా రక్షణ సువార్తను విని క్రీస్తునందు విశ్వాసముంచి వాగ్దానము చేయబడిన ఆత్మ చేత ముద్రింపబడితిరి. ఇప్పుడు ఇది క్లారిటీ. విశ్వాసం ఉంచి క్రీస్తునందు మీరందరూ క్రైస్తవులని. ఇప్పుడు ఏముంటుందమ్మా మన మీద? ముద్ర ఉంటుంది. ఏందా ముద్ర? చెప్పండి, ఏందా ముద్ర? క్రీస్తు వారు రక్తంలో కడగబడిన వారు, వీరు క్రీస్తు వారు అనే ముద్ర మన మీద ఉంటుంది. తెలుసా మీకు? అది మీకు ఒకటి తెలుసా? కరోనాలో ఎంతమంది చనిపోయారు? లక్షల మంది చనిపోయారు కదా.
మీకు ఇంకో సబ్జెక్ట్ ఇస్తాను. పాత నిబంధన గ్రంథంలో మోషేకు దేవుడు ఏం చెప్తాడమ్మా? పోయి గొర్రెపిల్ల రక్తాన్ని ద్వారాల మీద బొయ్యు, నేను వచ్చి చూసి వెళ్ళిపోతా మరణదూత కదా. కానీ మీకు ఒకటి తెలుసా? ఆ లోపట ఎంతమంది ఉన్నారో తెలుసా? మోషేకు తెలియదు. లోపట ఉన్న వాళ్ళు ఎవరెవరు ఉన్నారో తెలుసా? లోపట గుడారం లోపట అంటే డోర్ల మీద రాయమన్నాడు కదా. ఒక్కొక్క ఇంట్లో ఎవరెవరు ఉన్నారు తెలుసా? చిక్కుడుకాయ దొంగలు ఉన్నారు, అబద్ధం చేసిన వాళ్ళు ఉన్నారు, తెలుసా మీకు? అది అబద్ధం చెప్పిన వాళ్ళు ఉన్నారు, తల్లితో చేయించిన వారు ఉన్నారు, మోసగాన్లు ఉన్నారు, అందరు ఉన్నారు. మోషేకు తెలియదు ఇదంతా. మోషేకు ఒకటే తెలుసు. ఏం తెలుసు? రక్తం తీసుకుపోయి పుయ్యి అన్నాడు. మరణదూత వచ్చింది, వెళ్ళిపోయింది, బతికిరు, బయటికి వచ్చిరు కదా. ఈరోజు మన దగ్గర కూడా అదే విధంగా చాలామంది మనం కూడా ఉన్నాం. ఈరోజు నీ మీద నా మీద కరోనా వచ్చి బయటికి వచ్చినామంటే ఎవరి రక్తం ఉంది? చెప్తామా? హల్లెలూయా, థ్యాంక్ యూ జీసస్ చెప్తామా? అందరం ఒకసారి గట్టిగా చెప్పండి ఇప్పుడు కదా. హల్లెలూయా, థ్యాంక్ యూ జీసస్ అనాలా. ఆయన రక్తం నీ మీద నా మీద ఉన్నది కాబట్టి ఈరోజు నువ్వు నేను ఇలా కూర్చొని వాక్యం వింటున్నాం. ఆడ అదే రక్తం పనిచేసింది, బయటికి వచ్చిర్రు. అందులో కూడా దొంగలు, మానభంగాలు ఎన్నో చేసిన వాళ్ళు ఉన్నారు. మోషకు తెలియదు, కానీ ఇక్కడ కూడా టైటస్ సాయి గారు కూడా ఇక్కడ ఎవరున్నారో ఎవరికి తెలుసు, కానీ దేవునికి తెలుసు ఎవరు రక్షించబడాలో ఎవరు రక్షింపబడొద్దు అని. ఆయన రక్తం మీ మీద ఉన్నది కాబట్టి ఈరోజు నువ్వు నేను అందరం కలిసి వాక్యం వింటున్నాం. అదే ముద్ర, దట్ ఈస్ ద సీల్ ఆఫ్ ద గాడ్. హల్లెలూయా, ఇదే ఆ సీల్. ఈరోజు మీరు క్రైస్తవులు, క్రీస్తును వెంబడించేవారనే ముద్ర మీ మీద ఉన్నది కాబట్టి ఈరోజు మనం ఇక్కడ ఉన్నాం. దట్ ఈస్ ద ఫాలోవర్స్ ఆఫ్ ద జీసస్ క్రైస్ట్. డోంట్ ఫాలో ద సెంటిమెంటల్స్, డోంట్ ఫాలో ద చర్చెస్, డోంట్ ఫాలో ద పాస్టర్స్, ఫాలో ద హల్లెలూయా. మీరు ఎవరిని ఫాలో అవుతారు ఇప్పుడు? క్రీస్తును ఫాలో కాండి, వాళ్ళని వీళ్ళని కాదు. కానీ సేవకుడు ఒకటి నీకు చెప్తున్నాడు ఖచ్చితంగా అంటే యూ షుడ్ ఫాలో ఇట్. వింటున్నారా? చివరిగా మొదటి తెస్సలోనికీయులకు రాసిన పత్రికలో చూద్దాం. తెస్సలోనికీయులకు ఫస్ట్ లెటర్ రాస్తున్నాడు అన్న, ఫస్ట్ చాప్టర్ 6th verse చూడమ్మా. పరిశుద్ధాత్మ వలన కలుగు ఆనందముతో గొప్ప ఉపద్రవమందు మీరు వాక్యము అంగీకరించి మమ్మును ప్రభువును పోలి నడుచుకొనిన వారైతిరి. ఏం పెట్టి? ప్రభువును పోలి నడుచుకొనిన వారైతిరి. మనం ఎంతమందిని ప్రభువును పోలి నడుచుకుంటున్నాం? ఫాలోవర్స్ అనేవారు ముద్రింపబడిన వారు కదా. ఈరోజు మనం బతికి ఈరోజు ఆయన రక్తం ద్వారా కడగబడి కరోనాలో ఎవరు కూడా జావకుండా ఈరోజు ఇక్కడ వాక్యం వింటున్నాము అని అంటే ఆర్ వి ఫాలోయింగ్ ద జీసస్ క్రైస్ట్, ఆర్ వి బికేమ్ యాజ్ ఎ జీసస్ క్రైస్ట్? అంతేనా? ఇంగ్లీష్లో క్లియర్గా ఉంది. వి షుడ్ బికమ్ లైక్ ఎ క్రైస్ట్. అప్పుడే పరిశుద్ధాత్మ నీ లోపలికి నింపబడుతుంది. ఆ వచనం క్లారిటీగా కింది లైన్లో ఏంది? చదవమ్మా. అది ఏంది? ఏమంటున్నాడు? ఉపద్రవము అని అంటే ఏందో తెలుసా? హోలీ స్పిరిట్ని ఫుల్గా నిండుకొని ఉండడం. హోలీ స్పిరిట్ని ఫుల్గా నిండడం అంటే నీ దగ్గరికి సైతాన్ వస్తే హోలీ స్పిరిట్ ఏం చేస్తుంది? ఎలగొట్టేస్తుంది. యూ షుడ్ బి అ బాంబ్, యూ షుడ్ బి లైక్ హోలీ స్పిరిట్ నీలో ఫుల్గా ఉండిపోవాలి. అప్పుడే నువ్వు ముద్రింపబడతావు. నువ్వు క్రీస్తుగా మార్చబడాలి అని అంటే నువ్వు యూ షుడ్ ఫాలో ద క్రైస్ట్. అంటిల్ అన్లెస్ యూ డోంట్ ఫాలో ద క్రైస్ట్, హౌ యూ క్యాన్ బి ఏ క్రిస్టియన్? క్రైస్తవులను పిలువబడ్డది ఎవరిని? కేవలము క్రీస్తును వెంబడించిన వారిని. అవునా కదా? మనం దేన్ని వెంబడిస్తుంటాం? ఫ్రెండ్స్ని, ఆశలను, దీన్ని వెంబడించి ఈరోజు దేవునికి లాస్ట్కు కష్టాలు విష్టాలు వచ్చి, అయ్యా పాస్టర్ గారు నా కోసం ప్రేయర్ చేయరా ప్లీజ్, మా కొడుకు కోసం. ఎందుకు? నీ ప్రేయర్ మీద నీకు నమ్మకం లేదా కదా? మన ప్రేయర్లో దేవా మేము డ్యూటీకి పోతున్నా, నాకు తోడుండు, నేను ఇంటర్వ్యూకి పోతున్నా, నాకు వీసా పర్మిషన్ నాకు రావాలి దేవా, నేను నీకోసం అది చేస్తా దేవా. ఇది బాబు, నీ మీద అన్ని బ్లెస్సింగ్స్ ఎప్పటి నుంచో ఉన్నాయి. వాక్యం విన్నాం కదా, యోహాను సువార్తలో క్లియర్గా రాసి ఉన్నాయి. నువ్వు రిసీవ్ చేసుకోవాలా. హౌ టు రిసీవ్? బైండ్ విత్ జీసస్ క్రైస్ట్, వాక్ విత్ జీసస్ క్రైస్ట్, హ్యావ్ ఎ రిలేషన్షిప్ విత్ ద జీసస్ క్రైస్ట్. హానోక్ ఎందుకు ఎగిరిపోయిండు? దేవునితో ఇష్టము, దేవునికి ఇష్టమైండు. మరి మనం ఏమైనా ఇష్టంగా ఉన్నామా? ఏలియా కూడా ఎగిరిపోయిండు కదా. ఎందుకు? దేవునికి ఇష్టం. ఏలియాతో పక్కకు ఇంకొక ఆయన ఉన్నాడు. ఎవరు ఉన్నారు? ఏం చేసిండు? నువ్వు పోతే కానీ నీ దుప్పటి ఇచ్చిపో నాకు అన్నాడు. ఎందుకు? ఆ బ్లెస్సింగ్స్ నాకు ఇచ్చిపో అంటే, ఆ రైట్స్, ఆ పవర్స్ నాకు ఇచ్చిపో.
ఈరోజు మనము చర్చ్లలో అట్లీస్ట్ నేను అప్పటి నుంచి చూస్తున్న పాటలు ఇంత పాడుతారు, ఒక్కరు కూడా వచ్చి మ్యూజిక్ ఉన్నది ఇంతమందిగా ఎవరు కూడా కొడతలేరు, చేస్తలేరు. అంటిల్ అన్లెస్ యూ డోంట్ కమ్ ఇన్ టు ది పిక్చర్, నువ్వు తీసుకోవు, రైట్స్ తీసుకోవు, నేను చేస్తాను నువ్వు చేయనప్పుడు ఎవరు కూడా నీకు సాయం చేయరు, ఎవరు కూడా రారు, ఈవెన్ పాస్టర్స్ కూడా రారు. నీ లోపట ఉండాలి అది. అయ్యా నేను కొడతా మ్యూజిక్, అయ్యా నేను చేస్తాను, నీ లోపట ఉండాలా. ఏలియా దగ్గరికి వెళ్ళి గుంజుకున్నాడు, నేను చేస్తా, నాకు కావాలా కదా. మన దగ్గర అది లేదు ఇది లేదు, వచ్చినామా వాక్యం విన్నామా పోయినామా అంతే. మన జీవితంలో బ్లెస్సింగ్స్ మార్పు ఎప్పుడు వస్తుంది అంటే అంటిల్ అన్లెస్ యూ డోంట్ హ్యావ్ ఎ ప్రాక్టికల్ లైఫ్ విత్ జీసస్ క్రైస్ట్, యూ నెవర్ విల్ బి ఎ పర్ఫెక్ట్ క్రిస్టియన్. యూ విల్ బి ఎ పర్ఫెక్ట్ క్రిస్టియన్ అంటిల్ అన్లెస్ యూ ఆర్ ఫాలోయింగ్ ద జీసస్ క్రైస్ట్. హల్లెలూయా. కాబట్టి జాగ్రత్త దేవుని ప్రజలారా, దేవుని బిడ్డలారా, మనం జాగ్రత్తగా ఉండి దేవుని ఎంబట మనం తిరిగితే నడుచుకుంటేనే తప్ప వీఆర్ నాట్ గోయింగ్ టు బి కాల్ ఎస్ ఎ క్రిస్టియన్స్. చివరిగా రోమీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 29-30 చదివి క్లోజ్ చేద్దాం. రోమీలకు రాస్తాడు 8వ అధ్యాయము 29-30. ఎందుకనగా తన కుమారుడు అనేక సహోదరులలో జ్యేష్ఠుడగునట్లు దేవుడు ఎవరిని ముందు ఎరుగునో వారు తన కుమారునితో సారూప్యము గలవారగుటకు వారిని ముందుగా నిర్ణయించెను. మరియు ఎవరిని ముందుగా నిర్ణయించెనో వారిని పిలిచెను, ఎవరిని పిలిచెనో వారిని నీతిమంతులుగా తీర్చెను, ఎవరిని నీతిమంతులుగా తీర్చెనో వారిని మహిమపరచెను. ఎవరిని ముందుగా ఫస్ట్ గా, తర్వాత ఎవరిని నిర్ణయించుకున్నాడు. ముందుగా ఎవరైతే వీళ్ళు నాకు అట్రాక్ట్ అవుతారో, నా కుమారునికి అట్రాక్ట్ అవుతారో కదా, నా చర్చ్కి అట్రాక్ట్ అవుతారో, నా పనిలో అట్రాక్ట్ అవుతారో, నాకు ముందుండి నా చర్చ్లో యాక్టివిటీస్కి అట్రాక్ట్ అవుతారో, నేను వాళ్ళని నిర్ణయించుకున్నాను. అంటే వాళ్ళను వీళ్ళు ఈ మ్యూజిషియను, ఈ కెమెరామ్యాను, వీళ్ళు ఇది అది అని చెప్పి నిర్ణయించుకున్నాడు. కానీ మనం ఆ నిర్ణయాన్ని మనం తీసుకుంటున్నామా? ఆర్ వి డూయింగ్ దట్? చెప్పండి, ఆర్ వి డూయింగ్ దట్? ఆయన ఏమనుకుంటాడో ఈయన ఏమనుకుంటా. నువ్వు ముందడికి రానప్పుడు ఎడికెళ్ళవుతుంది నిర్ణయించుకునేది. నువ్వు ముందుకే వస్తలేవు. పని చేయడానికి దేవుని పనికి సిగ్గుపడద్దు, ఎక్కడైనా సిగ్గుపడద్దు. దేవుని పని దగ్గర సిగ్గుపడ్డావు అంటే యూ విల్ బి. దేవుడు కూడా చేతులు కట్టుకుంటాడు తెలుసా, మీకు తెలుసా? దేవుడు నవ్వుతాడు మనకు ప్రాబ్లమ్స్ వస్తే. ఎప్పుడైనా మీకు తెలుసా? వాక్యంలో ఉంది దేవుడు 2 చేతులు కట్టుకొని నవ్వుతాడంట. తెలుసా మీకు? అది చదవండి, గూగుల్లో కొడితే వచ్చేస్తుంది. మనం చాలామంది గూగుల్లో కొడుతూ ఉంటాం. God will laugh on us when you are in problems, in troubles. చెప్పినా నేను అమ్మా? సామెతల్లో ఫస్ట్లోనే ఉంటా, నేను చేతులు కట్టుకోను. చెప్పినప్పుడు విన్నావా? ఇన్లే. కానీ బిడ్డ, అందుకనే జాగ్రత్త. సేవకుడు ఒక మాట చెప్తున్నాడు, యూ షుడ్ ఫాలో ఇట్. అది మంచియే చెప్తాడు సేవకుడు, చెడు ఏది చెప్పాడు. డోంట్ యాక్ట్, డోంట్ షో యువర్ యాక్టింగ్ ఇన్ ద ఫ్రంట్ ఆఫ్ గాడ్. సేవకుని ముందు చూపించచ్చు. నా దారిలో కూడా, మా దగ్గర కూడా వస్తారు. ఈడ అనిపించారు, అన్నా ప్రైజ్లాడు అన్న, బాగున్నారు, అయ్యగారు అని. ఆ దాటుడు అవసరం లేదు, బయటికి పోగానే కథం. తల్లి ఏం రాబాయ్, ఊకేదా మక్కరం అయిపోతుంది, ఇదంతా ఏం చేసారు రాబాయ్, గిట్లనే మాట్లాడుతుంటా. నువ్వు ఇక్కడ ఎట్లున్నావో బయట కూడా అట్లనే ఉండాలి. అక్కడ ఎట్లున్నావో ఇక్కడ ఉండే అవసరం లేదు. నువ్వు ఈడ ఎట్లా జీవిస్తున్నావో బయట అట్లా జీవించినప్పుడే యు ఆర్ బ్లెస్డ్. జాగ్రత్త. If you do acting there and here, God knows everything else what you are. ఆయన హృదయ రహస్యాలు ఎరిగిన దేవుడు కదా. హల్లెలూయా. ఆయన హృదయ రహస్యాలు ఎరిగిన దేవుడు. నువ్వేమై ఉన్నావో తెలుసు, నువ్వేంటిదో తెలుసు, నువ్వు యాక్టింగ్ చేస్తున్నావో తెలుసు. తెలియదా? కాబట్టి జాగ్రత్త. డోంట్ యాక్ట్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ద గాడ్. డోంట్ షో యువర్ టాలెంట్ ఇన్ ద గాడ్, ఇన్ ద ఫ్రంట్ ఆఫ్ ద గాడ్. డోంట్ షో యువర్ స్మార్ట్నెస్ ఇన్ ద ఫ్రంట్ ఆఫ్ ద పాస్టర్. మీ స్మార్ట్నెస్, మీ టాలెంటు, మీ ఎక్స్పీరియన్స్ ఇవన్నీ దేవునికి తెలుసు. నిన్ను చేతులతో చేసిన ఆయన. అందుకనే ఈరోజు నేను సేవకునిగా మారినానంటే నా టాలెంటు, నా స్మార్ట్నెస్ ఇవన్నీ ఏం చేసిండు? కలిపి పడేసిండు పక్కకు, చెత్తలు ఇట్లా దండిండు. ఈరోజు నేను వచ్చి ఏం చేసిన, ఇక మీ ముందట వాక్యం నిలబడి ఆయన చేసిన కార్యాలు, నా మీద చూపించిన ప్రేమ, నా మీద చూపించిన కృప, నా మీద నిలబెట్టిన దయా సంకల్పం చొప్పున ఈరోజు నన్ను నీ ముందట నిలబెట్టినంటే ఆయన కృప వల్లనే. జాగ్రత్త. దేవునితోనే వి నెవర్ ప్లే గేమ్స్. బీ కేర్ఫుల్ మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్.
జాగ్రత్త. ఈ విషయంలో మనం చాలా సీరియస్గా ఉండాలి. ఎవరితోనైనా చేయగానే డోంట్ ప్లే గేమ్స్ విత్ ద గాడ్. అది ఎవరైనా సరే, పెద్దోళ్ళైనా చిన్నోళ్ళైనా ఎవరైనా సరే. ఓకే, గాడ్ బ్లెస్ యూ. ఇప్పుడు విత్తబడిన వాక్యము దేవుడు మనం వినికిడిలో ఆశీర్వదించబడును గాక. ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం తండ్రి, నీకు వందనాస్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం మా ప్రియా పరలోకపు తండ్రి. మరి సాయంకాల సమయంలోనైనా మరి నీ ప్రజలతోనైనా ముందుగా మీరు నిర్ణయించుకొని ఏర్పరచుకున్న నీ బిడ్డలు తండ్రి, మరి యవన విషయంలోనైనా ప్రార్థిస్తున్నాం. యూత్ విషయంలో ప్రతి ఒక్క బిడ్డతో మీరు మాట్లాడారని మేము నమ్ముచున్నాం, విశ్వసిస్తున్నాం. అయ్యా, నేనైతే కేవలం నీ పాత్రగా వచ్చి నిలబడ్డాను. నీ స్వరాన్ని బిడ్డలకు వినిపించావు, వారితో మాట్లాడావు. వాళ్ళ మనసులతో మీరు నాయనా వాళ్ళ హృదయ రహస్యాలు ఎరిగిన దేవుడు. వాళ్ళ జీవితాలను మీ చేతికి అప్పచెప్తాను. నీ కుడి చేత్తో పట్టుకొని ఈ బిడ్డలను నడిపించండి అయ్యా. నీ దేవదూతలు ఎల్లప్పుడూ వీళ్ళతో ఉంచండి తండ్రి. నాయనా, నిన్ను వెంబడించే వారిగా ఉంచు తండ్రి యేసయ్య. క్రీస్తును వెంబడించే వారిగా ఉంచండి. క్రీస్తులో నాయన మరి ఒక వేరే ఉండుటకు వీళ్ళని నాయన అలాంటి బుద్ధి జ్ఞానము వీళ్ళకి అనుగ్రహించు తండ్రి. నాయన, చెడును వెంబడించకుండా, చెడు నాయన చూడకుండా, చెడు మాట్లాడకుండా, చెడు పని చెయ్యకుండా నాయన వాళ్ళు ఉండుటకు అలాంటి బుద్ధి జ్ఞానం అనుగ్రహించు అయ్యా. నీ వెలుగులో నడుచుటకు, నీ వెలుగుగా మారుటకు, నీ కృపలో ఎదుగుటకు, నీ దయలో నాయన ఎదుగుటకు, నాయన నీ కొరకు ఎదురు చూచుటకు, నీ ప్రేమ పొందుకుటకు, నాయన నీ రక్తంలో కడిగి నాయన నీ ప్రజలుగా నాయన పరిశుద్ధులుగా మార్చుటకు అలాంటి బుద్ధి జ్ఞానం ఇక్కడ ఉన్న ప్రతి బిడ్డకు అనుగ్రహించి నడుచున్నాం. సాయం చేతండి. ఏ ఒక్కరు కూడా నాయన మరి వ్యర్థమైన జీవితం జీవించకుండా, అబద్ధమైన జీవితం జీవించకుండా, దొంగతనం చేసే జీవితం జీవించకుండా, నాయన మోసకరమైన జీవితం జీవించకుండా, నాయన లోక సంబంధమైన జీవితం జీవించకుండా, నీకు ఇష్టలయ్యే నాయన జీవితాన్ని జీవించే బుద్ధి జ్ఞానం ఇక్కడ ఉన్న ప్రతి బిడ్డకు అనుగ్రహించి నడుచున్నాం. దేవా, నీకు విరుద్ధంగా నేనేమైనా మాట్లాడినట్టయితే, నా సాక్ష్యం ఏమైనా ఉండే నన్ను క్షమించండి. కానీ తండ్రి, ఈ బిడ్డలతో వీళ్ళతో మీరు మాట్లాడండి. వారి మనసులు మార్చండి. వారితో మీరు సావాసం చేయండి. మీతో వారు ఇంకా నాయన దగ్గర సావాసం చేసే భాగ్యాన్ని ఇక్కడ ఉన్న ప్రతి బిడ్డకు అనుగ్రహించి నడుచు. విత్తబడిన వాక్యము యేసు నామములో నాయన మా వెనుకిడిలో మీరు ఆశీర్వదించండి. నీరు గట్టి ఫలింప చేయమనడుచు. నన్ను కూడా ఇక్కడ వాడుకున్నందుకు అయ్యా నీకే వేలాది వందనాస్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ, నన్ను నేను తగ్గించుకుంటూ తండ్రి నీకే మహిమ ఘనత ప్రభావాలు చెల్లిస్తూ యేసు నామములో ప్రార్థించి బతిమలాడి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ అయ్యగారు. థ్యాంక్ యూ వెరీ మచ్.